రోజు రోజుకి సొసైటీ ఎంత దారుణంగా తయారవుతుందంటే ఇవాళ మనతో ఉన్న వాళ్ళు మనతో రేపు ఉంటారా లేదా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. మన భర్త నాతో ఖచ్చితంగా ఒక 10 సంవత్సరాలన్నా ఉంటాడనే డౌట్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. పిల్లలు పుట్టాక కూడా బంధానికి విలువ లేకుండా పోతుంది. ఏంటి అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అరేంజ్, లవ్ కమ్ అరేంజ్ సార్. లవ్ కమ్ అరేంజ్. ఎలా పరిచయం? బస్ స్టాండ్ దగ్గర. బస్ స్టాండ్ దగ్గర. బస్ స్టాండ్ లో చూసిన ఈ 10 రోజుల్లోనే ఇంత ఇంపాక్ట్ ఎలా వచ్చింది మీ ఇద్దరికి? గిఫ్ట్లు ఇచ్చాడు, గిఫ్ట్లకు పడిపోయాను సార్. గిఫ్ట్లకు పడ్డారు. నాన్న అమ్మ కలిసి మీకు ప్రాణం పోసినారు కదా. బయట ప్రపంచం తెలియకుండా పెంచారు సార్. బయట ప్రపంచం తెలియదు. ఏం చదువుకున్నారు మీరు? నేను బీకామ్ కంప్యూటర్స్ చేశాను సార్. బీకామ్ ఏది కంప్యూటర్స్. కావాలన్నా కానీ వీళ్ళే ప్రొవైడ్ చేసేవాళ్ళు సార్. బయటికి వెళ్ళాలంటే ఒక బుక్ లాగా, ఒక పెన్ను లాగా, ఒక కానిస్టేబుల్ కానీ, తాతయ్యతో వెళ్ళినా కానీ ఎవరు ఒక సర్వెంట్ ని కానీ ఇచ్చి పంపేవాళ్ళు. కానీ సింగిల్ గా వెళ్ళి యూ కెన్ డూ అని ఎప్పుడు అట్లా చెప్పింటే ఇలా అయ్యేది కాదు సార్ ఈరోజు పరిస్థితి. బాలు ఏంటో అప్పుడు నాకు బయటపడింది సార్. ఒక మంచి జీవితంలోకి వెళ్దాం అనుకున్నారు కానీ అదంతా జరగట్లేదు. మరి ఆ టైంలో మీ డెసిషన్స్ ఏంటి? ఒక 1.5 year కి ఇంట్లో ఒక జర్మనీ నుంచి ఒక అబ్బాయిని తీసుకొచ్చి పెట్టాడు సార్. ఎందుకు? బలవంతంగా అపార్షన్ చేయించాడు సార్. అపార్షన్? ఎందుకు బాలు అపార్షన్ చేయించాలనుకుంటున్నావు అని అంటే, నా ఫోన్ అంతా చెక్ చేసి ఆ రీల్స్ వల్లనే నా లైఫ్ పోయింది సార్. ఈరోజు రీల్స్ వల్ల లైఫ్ పోయింది. ఏం చేశారు? ఆ లైఫ్ ద్వారా తను ఏకంగా మా ఇంటికే వచ్చేసింది. మీరు పిలుస్తేనే కదా ఇంటికి వచ్చేది? పిలవడం అంటే నార్మల్ గా అడ్రస్ అడిగితే చెప్పాను సార్. అదే కదా అడ్రస్ ఇవ్వడం అంటే ఏంటి? ఇంటికి వస్తామన్న వాళ్ళకే అడ్రస్ ఇచ్చేది. తనకి 4 lakhs అమౌంట్ కూడా ఇచ్చాను సార్. మీ ఆయనతో తప్పుగా బిహేవ్ చేస్తాను తెలిసి 4 లక్షలు ఇచ్చినావా? జ్యోతి, విజయలక్ష్మి, కామేష్ ఈ ముగ్గురు ఏం చేసినారు? ఎవడో వచ్చి తాడి కడితే తాడి కట్టించుకున్నారా? చెంప చెల్లు అనిపించడానికి ఏం చేతులు పని చేయలేదా? నిజం చెప్పండి. మీ పిల్లల మీద ఒట్టేసి చెప్పండి. మరి తలకాయ ఎందుకు దించుకున్నావు? ఇష్టపడి చేసుకున్నాను. అంటే నీకు భర్త ఉండి 2 పిల్లలు ఉన్నా కూడా ఇంకొక ఆయన తాడి కట్టినా కట్టించుకున్నావు అంటే నువ్వు ఏం కోరుకుంటున్నావు మరి ఇంటర్వ్యూలో? ఆర్మీ అంటావు, మా పెంచినారు అంటావు. కనీసం పెద్దలు పెంచిన తత్వంలో అయినా కొంచెం మానవత్వం ఉంటుంది. నువ్వు ఏ స్టేజ్కి వచ్చినావో తెలుసా? ఇప్పుడు పిల్లలు అడుగుతారు, మా ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంటున్నారు కదా, నాన్నెవరంటే ఏం చెప్తారు? బాలు నాన్న. మరి కామేష్ ఎవరు? మా తాడి కట్టినాడు అంటనే అంటే ఏం చెప్పనీకి వచ్చినావు ఇంటర్వ్యూకి? పిల్లలు కావాలనా? ఎందుకు? ఈ కామేష్ ఉన్నాడు కదా, కామేష్తో పిల్లల్ని కనొచ్చు కదమ్మా. కామేష్ కరెక్ట్ కాదు. ఏం నడుస్తుంది మా అసలు? మీలాంటి వాళ్ళని చూసి వీళ్ళు ఏం నేర్చుకుంటారు సొసైటీలో? అవును, నాకు డౌట్. మీ నాన్న ఎస్ఐ కదమ్మా, మరి ఏం చేసినాడమ్మా? ఇదంతా విని చెప్పిందంతా వింటే దయచేసి హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి ఒక ఏ ఇంటర్వ్యూ అని నేను చెప్పలేనండి. ఒక మహిళ కష్టం అని చెప్పుకోవచ్చు. తను చేసిన మిస్టేక్స్కి ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడే వ్యక్తి అని కూడా చెప్పుకోవాలి. అంటే రోజు రోజుకి సొసైటీ ఎంత దారుణంగా తయారవుతుందంటే ఇవాళ మనతో ఉన్న వాళ్ళు మనతో రేపు ఉంటారా లేదా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. మన భర్త నాతో ఖచ్చితంగా ఒక 10 సంవత్సరాలన్నా ఉంటాడనే డౌట్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. పిల్లలు పుట్టాక కూడా బంధానికి విలువ లేకుండా పోతుంది. మరి ఇన్ని దారుణాలు ఒక మహిళ జీవితంలో అయితే జరుగుతున్నాయి. మరి ఇందులో తప్పెవరిది? తనేమో చెప్పే మాటలు కొంచెం నాకైతే ఓకే, 2 సైడ్లు కనిపిస్తుందా, తన సైడ్ నుంచి కనిపిస్తుందా అనేది నాకు కొంచెం పర్స్పెక్టివ్ అయితే వచ్చింది. బట్ నా జడ్జిమెంట్ నేను ఎక్కువగా నమ్మట్లేదు. ఇందులో ఈ ఇంటర్వ్యూలో ఆ మహిళ ఏమైతే చెప్తుందో ఆ మాటలన్నీ విన్నాక మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్స్ లో మెన్షన్ చేయండి. సో మన ముందర ఉన్నారు కృష్ణకుమారి గారు. మరి ఏంటి తన కథ, ఏం చెప్పాలనుకొని వచ్చారు, ప్రతి ఒక్కరు కూడా తను అడిగి తెలుసుకుందాం. హాయ్ అమ్మా. హాయ్ సార్. సో మీ సొంత ఊరు ఎక్కడ?
మా నేటివ్ వచ్చేసి కర్నూలు సైడ్ సార్. కర్నూలు. ఓకే, ఏ ఊరు? కర్నూలు సైడ్ సార్. కర్నూలు సైడ్ ఉంటుంది, బట్ ఊరికి పేరు ఉంటుంది కదా? అన్నంపల్లి. అన్నంపల్లి. ఓన్ నేటివ్ వచ్చేసి అక్కడే సార్. ఓకే, మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 13 years. 13 సంవత్సరాలు. ఓకే, ఎప్పుడు పెళ్ళైంది మీకు? 2011. 2011లో. ఏంటి, అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అరేంజ్, లవ్ కమ్ అరేంజ్ సార్. లవ్ కమ్ అరేంజ్ అంటే ఏంటి, మీరు ఇష్టపడ్డారా, ఆ అబ్బాయి ఇష్టపడి వచ్చి పెద్దలు ఒప్పుకున్నారా? ఇద్దరం ఇష్టపడ్డాం సార్. మీరిద్దరు ఇష్టపడ్డారు. ఎలా పరిచయం? బస్ స్టాండ్ దగ్గర. బస్ స్టాండ్ దగ్గర అంటే అర్థం కాలేదు నాకు. సికింద్రాబాద్ బస్ స్టాండ్ దగ్గర పరిచయం సార్. ఓకే, ఎట్లా అంటే ఎట్లా పరిచయం అయ్యాడు? నార్మల్గా నేను వెళ్తున్నాను సార్, రామగుండంలో డాడీ డిపార్ట్మెంట్ సార్. ఓ, మీ నాన్నగారు డిపార్ట్మెంట్ ఏం చేస్తారు? ఎస్ఐ సార్. ఎస్ఐ. నాన్న పేరుమా? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు. ఓకే. డాడీ రామగుండంలో చేస్తారు సార్. చేస్తే నేను అటు వెళ్తుంటే సికింద్రాబాద్ దగ్గర నాకు మా హస్బెండ్ బాల వెంకటేశ్వర్లు. ఓకే, బాల వెంకటేశ్వర్లు మీకు బస్ స్టాండ్ లో పరిచయం అయ్యారు సార్. అంటే ఇప్పుడు మనకు చాలా సార్లు చెప్తుంటారు సందర్భాల్లో, అంటే ఎక్కడంటే అక్కడ పరిచయమైన వ్యక్తుల్ని నమ్మకండి, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తారు కదా. మరి అక్కడ పరిచయమైన వ్యక్తిని మీరు ఎందుకు నమ్మారు? నమ్మాను సార్. అంటే ఏ కారణంతో? అంటే ఒక ఆడపిల్ల తన జీవితాన్ని అతనితో పంచుకోవాలంటే అంత ఈజీగా డిసైడ్ చేయదు కదా. మా పేరెంట్స్ తో వచ్చి మాట్లాడాడు సార్ అతను. మీ పేరెంట్స్ తో మాట్లాడడానికి ముందు మీరు ఇష్టం ఉంటేనే కదా మాట్లాడేది. మీరు ఇష్టం లేకుండా ఎట్లా వచ్చి మాట్లాడతాడు? మీ ఇంటి అడ్రస్ ఎట్లా తెలుస్తుంది? నేనే చెప్పాను సార్. ఓకే, అంటే మీరే చెప్పి ఆయనని ఇంటి వరకు తీసుకొచ్చారు. సో ఏంటంటే మీ ఇద్దరికి ఎన్నాళ్ళ బంధం తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు? ఒక 7 ఇంట్లో ఒక 1 week తర్వాత, ఒక 10 days తర్వాత వచ్చి తన ఇంట్లో మాట్లాడాడు. అంటే బస్ స్టాండ్ లో చూసిన 10 రోజులకి మీరిద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అంటే 10 రోజుల్లో ఈ మనిషి ఏంటి, ఈయన బ్యాక్ సైడ్ స్టోరీ ఏంటి ఏమన్నా తెలుసా? ఏం తెలియదు సార్. ఏం తెలియకుండా అరబిందో ఫార్మసీలో జాబ్ చేస్తున్నారని చెప్పారు సార్ బాలు. ఓకే, ఐ అగ్రీ సార్. మా తాతయ్య దగ్గర నేను ఉన్నాను హైదరాబాద్లోనే. ఓకే, మాట్లాడని చెప్పాను. తను వచ్చి మా తాతయ్యతో మాట్లాడారు. అంటే మాట్లాడడానికి వచ్చాడు. మదర్ ఫాదర్ లేరు సార్. అనాథ. యా. ఓకే, అనాథ అంటే అన్న వదిన ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కానీ తల్లిదండ్రులు లేరు. చిన్నప్పటి నుంచి వాళ్ళే నన్ను లీడ్ చేశారు. తనకు వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ నేను నీకు ఇస్తానని అన్నాడు సార్. అంటే ఏంటి, బస్ స్టాండ్ లో చూసిన ఈ 10 రోజుల్లోనే ఇంత ఇంపాక్ట్ ఎలా వచ్చింది మీ ఇద్దరికి? అంటే మీరు కూడా ఏదో ఊరికి వెళ్ళడానికి అట్లా వెళ్తారు కానీ బస్ స్టాండ్కి ఒక బంధం దొరుకుతుందనే ఉద్దేశంతో వెళ్ళరు కదా మీరైనా అతనైనా. మరి ఎట్లా నమ్మారు? అంటే నమ్మడానికి ఒక కారణం లేదా? నచ్చాడు సార్. నచ్చాడు అంటే ఏంటి, మనిషిని చూసి బాగున్నాడు చేసుకోవాలని అనుకున్నారు అంతే. స్వభావం ఏంటి, వ్యక్తిత్వం ఏంటి, ఇవేం చూడలేదు. సరే, మీకంటే అర్థం కాలేదు, చూడలేదు. చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ డిపార్ట్మెంట్ సార్. తాతయ్య వాళ్ళ ఆర్మీ, మామయ్య వాళ్ళ ఆర్మీ, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళనే చూస్తున్నాను చిన్నప్పటి నుంచి. ఇతను నార్మల్ డిపార్ట్మెంట్ అంటే ఆల్మోస్ట్ డ్రింక్ చేస్తారు సార్. నా బాలుకి ఎలాంటి అలవాటు లేదు సార్. ఓకే, బ్యాడ్ హ్యాబిట్. అంటే 10 రోజుల్లో ఇష్టపడుకున్నారు, మీ ఇంటికి వచ్చి మాట్లాడమన్నారు. అంటే ఒక పోలీసు అంటే మీ ఇంట్లో ఉన్న మీరు ఆడపిల్లని ఒక అతనికి ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తారు కదా. మరి పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? ఇంట్లో మాట్లాడి తాతయ్యతో మాట్లాడించి తాతయ్య చేసిన మ్యారేజ్ సార్ ఇది. అంటే మీ అమ్మ నాన్న ఇష్టంగా చేయలేదు? మా డాడీకి అసలు ఇష్టం లేదు. మా బాబాయ్ వాళ్ళు అసలు గొడవ చేశారు. ఎందుకు ఇష్టం లేదు? అతనికి ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క కూతురు ఉంటే నేను ఫస్ట్ సార్, మా బ్రదర్ సెకండ్, ఇంకో బ్రదర్, మేము ముగ్గురం సార్. ఆడపిల్ల ఒక్కతే అయ్యుండి ఒక ఉద్యోగస్తులకి ఇస్తారు కానీ ఒక డిపార్ట్మెంట్ అయ్యుండి నార్మల్ గా అతనికి ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు. రేపు ఏదన్నా అవుతే ఏంటిది అని ఎవరైనా ఆలోచిస్తారు కదా సార్. బ్లైండ్ గా ఎవరు ఇవ్వరు కదా. అట్లా అని చెప్పేసి అసలు డాడీకి ఇష్టమే లేదు. డాడీకి ఇష్టం లేదు, అసలు ఇష్టం లేదు. అమ్మ కూడా ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు సార్. మరి తాత ఎందుకు ఒప్పుకున్నారు? తాత ఎందుకు ఒప్పుకున్నాడంటే, చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పెద్ద చేసింది నేను మా తాతయ్య దగ్గర పెరిగాను సార్. ఓకే, మా ఫాదర్ దగ్గర కాదు. మా తాతయ్య దగ్గర ఉన్నారు కాబట్టి ఫ్రీనెస్ గా నేను అతని దగ్గర కూడా ఓపెన్ గా చెప్పలేకుండా నేను డైరెక్ట్ మా తాతయ్యకి చెప్పాను. తాత, ఇతను నన్ను ఇట్లా ఫాలోఅప్ చేస్తున్నాడు, నాకు ఇష్టం బాలు అంటే. నీకేం నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే, మీరు ఎప్పుడు చూసినా ఫైటింగ్, ఈ గొడవలు, ఈ డ్రింకింగ్, ఇదంతా ఉంటుంది. తన దగ్గర అది లేదు. నాకు మెయిన్ నచ్చింది అదే. మనీ ఇంపార్టెంటే కానీ మనకు సరిపోయినంత ఉంటే సరిపోద్ది. నాకు అబ్బాయి నచ్చింది తాత, మరి మీ ఇష్టం, డాడీతో మీరు మాట్లాడండి, మరి ఇది పరిస్థితి అని చెప్పారు. ఓపెన్ గా చెప్పేశాను సార్. నేను ఎవరి దగ్గర దాయలేదు. మరి బాలు వచ్చింటాడు కదా? బాలు వచ్చాడు సార్ ఒక అబ్బాయిని తీసుకొని తన తరపు నుంచి.
విజయవాడ సార్ వాళ్ళది వచ్చేసి వచ్చి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇంట్లో ఎవరు ఒప్పుకోవట్లేదు. ఏం తాతయ్య మరి పరిస్థితి, నాకైతే ఆ అమ్మాయిని చేసుకోవడం ఎలాంటి ఇబ్బంది లేదంటే తాతయ్య మాట మటుకు మా ఫాదర్ కాదనరు. తాతయ్య చెప్తే ఓకే అన్నారు, ఇంట్లో ఒప్పుకున్నారు సార్. ఓకే, అంటే పెద్దలు కుదిరిచిన పెళ్లి మీరు ఇష్టపడ్డాక వాళ్ళు ఓకే చేశారు. అరేంజ్ మ్యారేజ్. అంటే వాళ్ళు ఉద్యోగం సంపాదన అడగలేదా? 10,000 ఫార్మాలో చేసేవాడు సార్, అరబిందో ఫార్మసీ. మియాపూర్లోనే ఉన్నాం మేము, జనప్రియ అపార్ట్మెంట్స్ లో. ఓకే, అంటే సంపాదన ఎంత? సంపాదన ఏమో సార్, నాకు ఏదైనా డాడీ తెచ్చేవాడు, మ్యారేజ్ అయినాక బాలు కావాల్సింది తీసిచ్చేవాడు. అంటే మనీ తెలిసిన ఇంట్లో బయట ప్రపంచం తెలియకుండా పెంచారు సార్. బయట ప్రపంచం తెలియదు. ఏం చదువుకున్నారు మీరు? నేను బీకామ్ కంప్యూటర్స్ చేశాను సార్. బీకామ్ ఏది కావాలన్నా కానీ వీళ్ళే ప్రొవైడ్ చేసేవాళ్ళు సార్. బయటికి వెళ్ళాలంటే ఒక బుక్ లాగా, ఒక పెన్ను లాగా, ఒక కానిస్టేబుల్ కానీ తాతయ్యతో వెళ్ళినా కానీ ఎవరో ఒక సర్వెంట్ ని కానీ ఇచ్చి పంపేవాళ్ళు. కానీ సింగిల్ గా వెళ్ళి యూ కెన్ డూ అని ఎప్పుడు అట్లా చెప్పింటే ఇలా అయ్యేది కాదు సార్ ఈరోజు పరిస్థితి. దేంట్లో కూడా ఒక సెక్యూరిటీ ఇస్తున్నారు. ఓన్ గా నా డెసిషన్ అంటూ ఏది లేదు సార్. ప్రతిదానికి నాదంటూ ఆన్సర్ ఏమి ఉండదు. ఇప్పుడు డ్రెస్సెస్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, డెసిషన్ వాళ్ళదే సార్. నచ్చినా నచ్చకుండా ఐ షుడ్ అగ్రీ. బట్ మీరు అగ్రీ చేయాలనేది వాళ్ళు క్రియేట్ చేశారు. మీరు ఎంత మంది పిల్లలు? ముగ్గురం సార్. ముగ్గురు. ఓకే, మీరు కాక మా బ్రదర్, ఇద్దరు బ్రదర్స్. అంటే చిన్న వాళ్ళ పెద్ద వాళ్ళ? పెద్ద ఆయన ఒక ఆయన, చిన్న ఆయన ఒక ఆయన. ఓకే, మీరు మధ్యలో. ఓకే, అన్న ఏం చేస్తున్నారు? బీటెక్ అయిపోయింది సార్. లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు సార్. ఆ అమ్మాయి కూడా చాలా మంచిది. వాళ్ళ బ్రదర్ కి ఏదో సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి మా బ్రదర్ కి, వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ కుదిరింది సార్. మా బ్రదర్ కి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి అమ్మాయి దాచింది. దాచేసరికి మా బ్రదర్ ఏం చేశాడంటే, ఆ అమ్మాయి నన్ను వద్దనుకుంటూ ఇంకొక అబ్బాయితో వెళ్ళిపోతుందేమో అని చెప్పి షార్ట్ లో సూసైడ్ చేసుకున్నాడు సార్. మీ అన్న? అవును సార్. ఫ్యాన్ కి హ్యాంగ్ చేసుకున్నాడు. మాకు అసలు తెలియదు సార్. ఓకే, అంటే అట్లా అన్నం చనిపోయారు సార్. వాడు ఉండింటే ఈరోజు చాలా బాగుండేది సార్. సరే, మీరు బాధపడకండి. ఇప్పుడు మీ పెళ్లి ఎప్పుడైందమ్మా? 2011 సార్. 11 లో పెళ్లి. May 5th జూనియర్ ఎన్టీఆర్ మ్యారేజ్ రోజే మా మ్యారేజ్ అయ్యింది. ఆయన పెళ్లి పక్కన పెట్టండి, మీ పెళ్లి అయిందా ఆ రోజు? అయింది. ఓకే, మరి పెళ్లి అయ్యాక ఇక్కడ మీ జీవితం స్టార్ట్ అయింది? మేము ఫస్ట్ మియాపూర్ లో ఉండడం జరిగింది సార్. అతను అరబిందో ఫార్మసీ కదా. నా మ్యారేజ్ అయిన 1.5 తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది సార్. ఓకే, అంటే బాగా చూసుకున్నాడా మొదటి నుంచి? ఫస్ట్ నుంచి గొడవలే సార్ మాకు. గొడవల? లవ్ మ్యారేజ్ అన్నారు కదా. లవ్ మ్యారేజ్ అయినా సార్ తను మనీ కోసం చేసుకున్నాడు సార్. మనీ ఓరియంటెడ్ మైండ్. అబ్బాయి మనీ ఓరియంటెడ్ మైండ్ అంటున్నారు, మీ ఇంట్లోనేమో ఆర్మీ పోలీసు వాళ్ళు అని చెప్తున్నారు. మరి భయపడలేదా? మాకే భయపెట్టాడు సార్, మేము నమ్మినందుకు. బయటోడు వచ్చి మిమ్మల్ని ఎట్లా భయపెడతారు? ఇప్పుడు అతను అనాథ అన్నారు, ఎవరు లేరన్నారు. అనాథ ఎందుకు అవుతాడు సార్? బ్రదర్ సిస్టర్స్ ఉన్నారు, మదర్ ఫాదర్ లేదు. బ్రదర్ సిస్టర్స్ ఉన్నారు, బట్ వాళ్ళ జీవితాలు వాళ్ళవే. మరి అతను ఒక్కడే మీ ఇంట్లో పోలీసు వాళ్ళని ఆర్మీ వాళ్ళని భయపెట్టంత ఏం చేస్తున్నాడు? ఎంత పోలీసు వాళ్ళైనా ఎంత ఆర్మీ వాళ్ళైనా ఒకసారి అల్లుడైనాక అల్లుడే. అల్లుడిని ఎవరేం చేయలేరు కదా సార్. అల్లుని ఏం చేయలేరు కరెక్టే, కానీ బిడ్డ బాధపడుతుందంటే తండ్రి ఆగలేడు కదా. మీ నాన్నకు చెప్పుకోరా మీరు? అంటే పెళ్లి అయినాక ఇప్పుడు డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాడు అనేది తెలిసినాక అంటే ఫస్ట్ నైటే ఆపేశారు సార్. మా హస్బెండ్ వద్దన్నాడు. ఎందుకు? నాకు కడుపు నొప్పి అది అని చెప్పాడు. నాకు మ్యారేజ్ కింద డౌరీ కింద హౌస్ ఇచ్చారు సార్. ఇక్కడ హౌసింగ్ బోర్డ్ లో ఇల్లు ఉంది, కుక్కట్పల్లి కాదు సార్, మౌలాలి హౌసింగ్ బోర్డ్, వెంకటేష్ నగర్ కాలనీలో హౌస్ ఇచ్చారు నాకు మా ఫాదర్ డౌరీ కింద. ఆ హౌస్ నా కట్నం కిందకి ఇచ్చింది, నా పేరు మీద రాయాలని అతను. నాకైతే తెలియదు సార్, నేను లోపల ఏదో గొడవ జరుగుతుంది అని చెప్పి బయట ఏంటి అసలుకి అని అడిగితే ఇతను ఏమన్నాడంటే, నీకు తెలియదులే, నువ్వు లోపలికి వెళ్ళిపో, పెద్దవాళ్ళు మాట్లాడతారు అని అన్నారు. అన్న తర్వాత ఆ రోజు మా ఫస్ట్ నైట్ సార్. ఏమన్నాడంటే, ఇదేంటి నాకు స్టమక్ పెయిన్ ఉందని చెప్పేసి పైన ఉన్నాడు. మా బాబాయ్ వాళ్ళు అంటున్నారు, తాళి తీసి పడేసేయి, అతను నీకు ఏ పరంగా కరెక్ట్ కాదు, అసలు ఎవడి సంబంధం చూసింది. పెళ్లి అయిపోయినాక ఒకటే గొడవ సార్, తాళి కట్టిన దగ్గర నుంచి. తాళి తీసి పడేసే అంటే వాళ్ళే కదా పెళ్లి చేసింది? వాళ్ళే చేశారు సార్. విజయవాడ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే మా మ్యారేజ్ జరిగింది. ఇంట్లో అంటే మండపం ఇట్లా ఏం చేయలేదు? మండపంలోనే సార్, విజయవాడలో జరిగింది. వాళ్ళ అన్నయ్య వదిన ఉండేది విజయవాడలో సార్. సరే, మీ వాళ్ళు కూడా వస్తారు కదా పెళ్లికి? వచ్చారు సార్ అందరూ. వచ్చాక రిటర్న్ మళ్ళీ రిసెప్షన్ కి హైదరాబాద్ వస్తాం కదా సార్, అక్కడ గొడవ జరిగింది సార్. మా తాతయ్య ఏం చేశాడంటే,
అమ్మాయి పసుపు రేపు ఎప్పటికైనా ఇతను ఎట్లుంటాడో తెలియదు అని చెప్పేసి ఇల్లు నా పేరు మీద రాపిచ్చారు సార్. ఓకే. అతను అగ్రి చేయలేదు. మరి ఇప్పుడు తను మనీ ఓరియంటెడ్ మైండే కదా సార్. ఇప్పుడు ఇల్లు ఎవరి పేరు మీద అంటే నేను తన వైఫ్నే, నాకు తర్వాత తనకే, తనని కాదని నేను ఎక్కడికి వెళ్తా? ఓకే. మరి తనకు ఆ హోప్ లేదు, ఇల్లు నా పేరు మీదే రాయాలని చెప్పేసి మాకు బాగా గొడవలు జరిగాయి సార్. గొడవలైనాయి. మీ వాళ్ళు పెళ్లి కట్టిన అంటే తాడి కట్టిన రోజే తాడిని తీసేయనే మాట వరకు వచ్చారు కదా కొన్నాళ్ళకే. అవును సార్. మరి ఆ కొన్నాళ్ళకే కాదు సార్, రిసెప్షన్ రోజే. రిసెప్షన్ రోజే. సరే, అంటే ఒక మంచి జీవితంలోకి వెళ్దాం అనుకున్నారు కానీ అదంతా జరగట్లేదు. మరి ఆ టైంలో మీ డెసిషన్స్ ఏంటి? నా డెసిషన్ అయితే బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు సార్. బాలు మటుకు మీ వాళ్ళే నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని అన్నాడు. నేను మా తాతయ్యని బాగా ట్రస్ట్ చేసేవాడిని సార్, ఎందుకంటే ఆయన దగ్గర పెరిగాను కాబట్టి. తాత మరి ఏం జరుగుతుంది అని అడిగితే ఏం లేదమ్మా, ఆ అబ్బాయి మటుకు ఫస్ట్ నుంచి కష్టపడి చదువుకొని బయట తల్లిదండ్రులు లేరు కాబట్టి కొంచెం డబ్బు మీద అంటే పెడతారని ఎవరికైనా ఉంటది కదా సహజంగా, కానీ నీ పేరు మీద రాస్తే రేపు మాకేదన్నా అయినా వాడు రేపు నేను వదిలేసినా నీకు బాగుంటదని నీ పేరు మీద రాపిచ్చాము, అది వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వాడు కరెక్ట్ కాదు. ఓకే. మరి తాత అంత మాట చెప్పాడు, మరి తర్వాత ఏమైంది మీ గొడవలు? గొడవలు అంటే ఇంకా అట్లాగే ఎవరిమైనా తీసేయం కదా సార్, అన్నంత ఈజీ కాదు కదా మ్యారేజ్ అంటే. ఓకే. లైఫ్ లో అది ఒక్కసారి ఇంకా మళ్ళీ మళ్ళీ రాదు కదా సార్. అంటే మీకు బయటి లోకం తెలియదు కానీ 10 రోజుల్లో ఒకరిని పెళ్లి చేసుకోవడం తెలుసు, మ్యారేజ్ అంటే ఎంత విలువైందో కూడా తెలుసు. ఓకే. మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏమైందంటే ఇంకా మ్యారేజ్ అయిపోయింది, రిసెప్షన్ అయిపోయింది సార్, ఈ గొడవలు ఇట్లనే అయిపోయినాయి. మళ్ళీ ఒక ఇట్లా లాయర్ ని తీసుకొచ్చేసి రాపిచ్చారు. ఎవరికి? అవే సార్ నోటీస్ నా పేరు మీదే ఉంది. ఓకే. తను తీసుకొచ్చి నా పేరు మీద రాపి అని చెప్పేసి నాతో బలవంతంగా చెప్పడం జరిగింది. జరిగినాక నేను అన్న నీ ఇష్టం, నీ పేరు మీద ఏంటి నా పేరు మీద ఏంటి బాలు, నువ్వేది చెప్తే ఐ కెన్ అగ్రీ అని అంటే సరే అమ్మాయి అంత మాట అన్నప్పుడు తన పేరు మీదే ఉండనివ్వండి అని వదిలేశాడు. కానీ ప్రతిదానికి ఏదన్నా టాపిక్ వచ్చినప్పుడల్లా ఎత్తిపడవడం, పాయింట్అవుట్ చేయడం, హౌస్ గురించి సార్, రెంట్ కానీ ఏదైనా కానీ తన హ్యాండ్ ఓవరే సార్. డాడీ అమౌంట్ ఇచ్చినా మా హస్బెండ్ కే ఇస్తాను, తాతయ్య ఇచ్చిన ఏదైనా అతని కాదని నో సీక్రెట్ సార్. ఓకే. ఓపెన్ గా ట్రస్ట్ వర్తిగా ఉన్నారు. నేను ఇప్పుడు మా గ్రాండ్ ఫాదర్ ని ఎలా ట్రస్ట్ చేశానో, మా ఫాదర్ ని ఎలా నమ్మానో, బాలుని మ్యారేజ్ చేసుకున్నాక బాలుని తప్ప ఇంకెవరిని నమ్మడం అనేది లేదు సార్. బట్ ఒక్క కరెక్షన్, మీ నాన్నని మీరు నమ్మలేదు. మీ నాన్న పెళ్ళి వద్దన్నాడు ఫస్ట్, మరి నమ్మినట్టేనా మీరు? వినలేదు సార్. మీరు నమ్మలేదు కదా మీ నాన్నని, మరి మా నాన్నని నమ్మినానని ఎట్లా చెప్తారు? తప్పది. ఓకే. ఇప్పుడు పెళ్ళయింది, ముందరికి పోతున్నారు, పిల్లలు ఉన్నారా? ఉన్నారు సార్. ఓ, ఎంతమంది? 2 సార్. 2 పిల్లలు. ఓకే. అంటే బాగా కలిసి అన్యోన్యంగా ఉన్నారా? అన్యోన్యంగా అంటే సార్ మ్యారేజ్ అయినా ఒక 1.5 ఇయర్కి ఇంట్లో ఒక జర్మనీ నుంచి ఒక అబ్బాయిని తీసుకొచ్చి పెట్టాడు సార్. మ్యారేజ్ అయినా 1.5 ఇయర్కి అంటే అప్పుడు మీరు కిడ్స్ ఉన్నారా ఇంట్లో? లేరా? కిడ్స్ ఏం లేదు సార్. ఇంకా లేరు. మేము మియాపూర్ లో ఉంటున్నాము. జర్మనీ నుంచి ఎట్లా? మా హస్బెండ్ ఫ్రెండ్ సార్, జర్మనీ నుంచి నరసింహ అనే ఒక అబ్బాయిని తీసుకొచ్చాడు సార్. ఓకే. తీసుకొచ్చి పెట్టాడు ఇంట్లో. ఎందుకు? నేను అదే అడిగాను సార్, ఎందుకు ఇట్లా మన ఇంట్లో ఉండడం, మా ఫాదర్ ఇట్లా అడుగుతున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా. ఈయనకి షిఫ్ట్స్ ఉంటాయి సార్, ఇక్కడ ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్స్ ఉంటాయి. డబుల్ బెడ్రూమ్ అది. ఏ బెడ్రూమ్ అయినా కానీ అత్తయ్య మామయ్య లేరు, మదర్ ఫాదర్ రావాలంటే ఊరిక రారు అని చెప్పేసి అడగడంతో ఈయన నన్ను కొట్టాడు సార్. మీ హస్బెండ్? మా హస్బెండ్ నన్ను కొట్టాడు. జస్ట్ ఎవరు అతను, ఎందుకు మన ఇంట్లో ఉంటున్నాడు అంటే కొట్టాడు సార్. ఎందుకు కొట్టాడు అని అడగలేదా? కొడితే నేను వెళ్ళిపోయాను సార్. ఓకే. ఇంట్లోంచి వెళ్ళిపోయారు? వెళ్ళిపోయాను. మరి ఏ కారణంతో కొట్టాడు? అతని ఇంట్లో ఎందుకు ఉంటాడు అంటే మీరు అడిగారు, నీకు ఫ్యామిలీ ఉంది, యూ హ్యావ్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్, మామల్ సపోర్ట్ ఉంది, నాకు నా ఫ్రెండ్స్ వెపన్స్, నాకు వితౌట్ ఫ్రెండ్ ఐ కాంట్ మూవ్ ఎనీవేర్, నా ఫ్రెండ్సే నాకు సపోర్ట్, నా ఫ్యామిలీ కన్ మోర్ దెన్, ఎందుకంటే నేను బాధలు ఉన్నప్పుడు వాళ్ళు నన్ను చూశారు. ఓకే. ఆయనకి ఇంకా తల్లిదండ్రులు లేరు కాబట్టి ఫ్రెండ్సే లోకం అనుకున్నాడు. బట్ ఆ ఫ్రెండ్ ముందే కొట్టాడు సార్. తనేమన్నాడంటే నా వల్ల మీరు గొడవ పడడం కరెక్ట్ కాదు, ఏదేమైనా అన్నయ్య మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మధ్యలో మీరు ఉండొచ్చా అని అన్నాను. అంటే నా ఫ్రెండ్ ని క్వశ్చన్, బాలు ఏంటో అప్పుడు నాకు బయటపడింది సార్. హౌస్ గురించి గొడవ అయింది, అప్పుడు ఇంట్లో పాలు పొంగిద్దామంటే అప్పుడు కొట్టాడు సార్. అప్పుడు ఇంట్లోనే ఉన్నాను, వెళ్ళిపోయి ఒక 8 months మా ఫాదర్ దగ్గరే ఉన్నాను. 8 నెలలు? 8 నెలలు మీ నాన్న పోలీస్ అయ్యింది, ఎట్లా పెట్టుకున్నాడు ఇంట్లో? మరి ఇతను వెళ్ళిపోయాడు సార్. మరి ఇదే మీరు మీ నాన్న ఫస్ట్ పెళ్ళి వద్దన్నప్పుడు వినాలి కదా, 10 రోజుల్లో పెళ్లి చేసుకుని ఎంత ధైర్యంగా ముందరికి వచ్చారు?
3 months సార్. అదే అమ్మా, పెళ్ళి అయిపోయింది, ఇంటి గొడవలు స్టార్ట్ అయినాయి, ఇవన్నీ ఉన్నాయి. 8 నెలలు ఎట్లా పోయి ఉన్నారు ఇంట్లో? మీకు మీరు పెళ్లి చేసుకుంది అతనితో బతకాలనే కదా, మీరే అన్నారు కదా మొదట్లో. మరి అతనితో బతకాలని డిసైడ్ అయిన మీరు 8 నెలలు ఇంట్లో ఎట్లా కూర్చున్నారు? మరి అతను కొడుతుంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎప్పుడు కొట్టలేదు సార్. ఇంట్లో వాళ్ళు కొట్టకుండా కానీ ఇంట్లో నాన్నైనా కానీ వద్దమ్మా ఇది మనకు సెట్ కాదని చెప్పినప్పుడు కొట్టని నాన్ననే మీరు నమ్మలా? వినలేదు సార్. కొట్టే భర్తను ఎట్లా ప్రేమించారు? ఫస్ట్ కొట్టలేదు సార్, గిఫ్ట్లు ఇచ్చాడు. ఆ గిఫ్ట్లకు పడిపోయాను సార్. గిఫ్ట్లకు పడ్డారు. నాన్న అమ్మ కలిసి మీకు ప్రాణం పోసినారు కదా. మరి మీరు ఇంత ఎత్తి ఎదిగారు, ఈరోజు 2 పిల్లలకు తల్లి కూడా అయ్యారంటున్నారు. మరి మీకు అమ్మ ప్రేమ తెలియట్లేదా? తల్లిదండ్రుల విలువ తెలియదా? తెలుసు కదా. మరి మొదట్లోనే తప్పు చేశారు. సరే 8 నెలలు ఇంటికి పోయినారు, తర్వాత ఏమైంది? తర్వాత మా ఫాదర్ మాట్లాడి ఏంటి అసలుకి చీటికి మాటికి చేయడము, నీకేంటి ప్రాబ్లం ఏంటి, నీకు ఏదన్నా కావాలా ఏంటి, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు అని అంటే, ఏం లేదు మామ, చిన్న చిన్న గొడవలే, ప్రతి చిన్నదానికి మా డాడీ వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పడం ఇది కరెక్ట్ కాదు, ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అన్నారు సార్. సరేలే ప్రతి చిన్నది కూడా చెప్పకూడదు అని చెప్పేసి నేను ఇంట్లో కూడా ఏం చెప్పకుండా మళ్ళీ ఇక్కడ హౌసింగ్ బోర్డు మియాపూరే కదా సార్, అవును అని చెప్పేసి తను వచ్చి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే డాడీ ఏమన్నాడంటే, అది కరెక్ట్ కాదు, పెద్దవాళ్ళం మేము ఉన్నాము, మేము మాట్లాడతాం, చెయ్యి వేసే వరకు వచ్చిందంటే రేపు ఏదైనా జరగచ్చు, ఈ రోజు మేము ఉంటాం, రేపు లేని రోజు నీ పరిస్థితి ఏంటి, ఇట్స్ నాట్ కరెక్ట్, వాటిని ఏ పరంగా కరెక్ట్ కాదు అని మా ఫాదర్ మా బాబాయ్ వాళ్ళు ఫస్ట్ నుంచి, ఫాదర్ కూడా మా బాబాయ్ కూడా డిపార్ట్మెంటే సార్, కర్నూలులో ఒక ఆయన, విజయవాడలో ఒక ఆయన, నంద్యాలలో ఒక ఆయన, అందరు హైదరాబాద్ లో ఒక అతను డిపార్ట్మెంటే సార్. మరి వినలేదు, బాలు అంటే ఇష్టంతోటే తప్ప. బాలు అంటే ఇష్టం ఉంటే పోయి మీ ఇంట్లో 8 నెలలు ఎట్లుంటారు మీరు? కొట్టాడు సార్. కొట్టాడు అన్నప్పుడు పెళ్లి చేసుకున్నాక అన్ని ఉంటాయి కదా, బంధంలో గొడవ పడతారు, దగ్గర అవుతారు, అన్యోన్యం ఉంటది, ప్రేమ ఉంటది. మరి అవన్నీ ఉన్నప్పుడు అవి కూడా జరుగుతాయి. దాంట్లో ఎందుకు కొట్టాడు అనే దానికి మీరు మాట్లాడుకొని పరిష్కారం చేసుకోవచ్చు కదా. మీరే కదా 10 రోజుల్లో లవ్ చేసి బస్ స్టాండ్ లో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినది, మీ అమ్మ నాన్న కాదు కదా. మరి బాలు కొట్టాడంటే మీరే కదా పెళ్లి చేసుకుంది, మీరు అడిగితేనే కదా పెళ్లి చేసింది కూడా. ఇంట్లో డాడీ కానీ మా తాతయ్య కానీ ఏది అడిగినా తెచ్చేవాళ్ళు సార్. ప్రేమ ఉండి తెచ్చారు. మీరే అన్నారు కదా ఫస్ట్ లో, నేను ఎక్కడికి వెళ్ళా నాకు సెక్యూరిటీ ఉంటది, నన్ను ప్రోటోకాల్స్ లో పంపించారు, నాకు ఇండివిజువల్ గా పోయి బతకడం రాదు అని. కానీ అదే కరెక్ట్ కదా సార్. ఆడపిల్ల అది కరెక్ట్ అంటారు మీరే, అదే తప్పు అంటారు మీరే. ఇతను ఇష్టం అంటారు, ఇతను అంటే ఇష్టం లేదంటారు. 8 నెలలు ఇంటికి పోయి కూర్చున్నారు, మళ్ళీ తిరిగి వచ్చినారు. తర్వాత ఏం జరిగింది? తర్వాత ఇంకా మాట్లాడి మా హస్బెండ్ వచ్చి తీసుకొచ్చుకున్నాడు సార్. ఓకే, వచ్చి మళ్ళీ సంతోషంగా ఉన్నాం సార్. మళ్ళీ డాడీ వాళ్ళు ఫోన్ చేసి, రేపు ఏదైనా చిన్న చిన్న వాటికి మాకు చెప్పొద్దు, మీరిద్దరు హ్యాపీగా ఉండడమే మాకు కావాల్సింది, అతను కొట్టాడుతున్నా అక్కడే అడ్జస్ట్ అవ్వాలి, తిట్టినా అవ్వాలి, కొట్టిండని ఇక్కడికి రావడము లేదు, ఇద్దరికి కరెక్ట్ కాదని చెప్పేసి ఇద్దరికి వార్నింగ్ ఇచ్చి, బాగుండండి అల్లుడు, సరే నీకు ఏదైనా ఇబ్బంది అవుతే నేనున్నాను, నేను చూసుకుంటాను, నువ్వు ఎప్పుడు ఇబ్బంది పడద్దు అని అంటే, సరే మామనే కానీ నాకు ఇది కావాలి, నాకు ఈ ప్రాపర్టీ ఇవ్వాల్సిందే అని నా హస్బెండ్ ఎప్పుడు డిమాండ్ లేని రోజు చేయలేదు, ఈరోజు అన్ని ఉన్న రోజు కూడా ఆయన చేయలేదు సార్. సరే మరి తర్వాత ఏమైంది? ఇంకా తర్వాత ఏమైందంటే బలవంతంగా అపార్షన్ చేయించాడు సార్. అపార్షన్? పిల్లలు ఇద్దరు ఉన్నారన్నారు కదా. పిల్లలు కాదు సార్, ప్రెగ్నెంట్ వచ్చినాక వద్దని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్లాడు. ఓకే, ఎందుకు బాలు ఆపరేషన్ చేయాలనుకుంటున్నావు అని అంటే, నా ఫోన్ అంతా చెక్ చేసి ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్ళి చేశాడు. బాలు నీకు నా పైన అనుమానమా? ఎందుకు చెక్ చేశాడు? ఏమో సార్, నేనైతే ఫోన్ కూడా అతనికే ఇచ్చేదాన్ని. నా ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారో అని అడిగితే నా ఫ్రెండ్స్ అందరికి బాలుకి చెప్పాను, నీ మీద నమ్మకం లేక కాదు, నార్మల్గా నా కోసం, నా ఇన్నర్ హార్ట్ కోసం నేను చూసుకుంటానంటే చూసుకో, నీ దగ్గర నాకెందుకు, ఓపెన్ హార్ట్ అని చెప్పేసి మా ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో తనకి పరిచయం చేయడం, ఏదున్నా ఓపెన్గా ఫాదర్తో కూడా నేను చెప్పకుండా మా గ్రాండ్ ఫాదర్తోనే నేను ఎలా షేర్ చేసుకున్నానో అలాగే మా హస్బెండ్కి కూడా నేను అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షేర్ చేశాను సార్. షేర్ చేస్తే మరి తనకి ఏమనిపించిందో, ఎందుకు అనిపించిందో, నమ్మకం లేదో నాకైతే తెలియదు సార్. తను మటుకు హాస్పిటల్కి తీసుకెళ్ళి మా వైఫ్కి ఫీవర్ వచ్చిందని చెప్పేసి ఇంజెక్షన్ ఇప్పించాడు సార్. బట్ వన్ థింగ్ అంటే, మీ ఆయన ఫార్మసీ కాబట్టి ఏదైనా చేయించే ఛాన్సెస్ ఉండొచ్చు, అంటే క్లోజ్ సర్కిల్ ఉండే. మీ అమ్మ నాన్నకు చెప్పలేదా ప్రెగ్నెంట్ అయ్యాక? చెప్పలేదు. ఎందుకు? నాకే తెలీదు. మీ ఆయనకి ఎట్లా తెలుసు? మళ్ళా ప్రెగ్నెన్సీ తెచ్చాడు సార్. అదేం షాప్లో అమ్ముతారా? తెచ్చినిక తీసుకొచ్చి టెస్ట్ చేశారు సార్.
తీసుకొచ్చాక అది చూపించలేదు నాకు మా హస్బెండ్. ఓకే. చూపించుకుంటే ఎందుకు బాలు తెచ్చావు, ఏమన్నా కన్ఫర్మేషన్ అయిందో, పీరియడ్స్ అయితే రావట్లేదు కదా అని నేను అన్నాను. అన్న తర్వాత నీకు కిట్టు అంటాడు సార్ మా హస్బెండ్ నన్ను ముద్దుగా. ఓకే. ఇంట్లో కూడా అలాగే పిలుస్తారు. ఎందుకు అవసరం లేదని అన్నాడు. అన్న తర్వాత ఫుల్ ఫీవర్ వచ్చింది సార్, వామిటింగ్స్ అవుతున్నాయి, హాస్పిటల్కి వెళ్తుంటే ఫుడ్ కంటామినేషన్ అయ్యి నీకు వామిటింగ్ అవుతుంది, ఆ సోప్ సార్ ఈ విధంగా కొంచెం మిమ్మల్ని మ్యానిపులేట్ చేశాడు అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాం, లేడీస్ హాస్పిటల్కి. ఏమైంది అని అంటే ఏం లేదమ్మా, మొత్తం మీ హస్బెండ్తో మాట్లాడాము, జస్ట్ నీకు వీక్గా ఉన్నావు, ఇంజెక్షన్ ఇవ్వాలని చెప్పేసి ఇంజెక్షన్ ఇచ్చారు సార్. అది అపార్షన్కి అని చెప్పేసి తర్వాత మేము వెళ్ళి తర్వాత మా ఫాదర్ వాళ్ళతో వెళ్ళి కనుక్కున్నాక తెలిసింది, కానీ నాకైతే తెలియదు. అది చేపించేసి ఇంటి దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు బాలు. ఎక్కడికి వెళ్ళాడు? విజయవాడ వెళ్ళిపోయాడు. విజయవాడ వాళ్ళ అన్నయ్య వదిన వాళ్ళు ఉండేది అక్కడ కాబట్టి తను అక్కడికి వెళ్ళిపోయాడు, నన్ను అక్కడ వదిలిపెట్టాడు. వదిలిపెట్టిన తర్వాత మా డాడీ రామగుండం ఎప్పుడు డ్యూటీ, డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ఇంకా డ్యూటీ బిజీ కదా సార్, ఫోన్ చేసి మాట్లాడే వాళ్ళమే, ఏదైనా ఉంటే రామ్మ ఇక్కడ ఉంటే మాట్లాడదామని. ఇంకా తాతయ్య వాళ్ళ దగ్గర ఉండే డాడీకి ఫోన్ చేసి ఇట్లా అని చెప్పేటోళ్ళం సార్. వెళ్ళాం, వదిలిపెట్టిన తర్వాత అప్పుడు నాకు హెల్త్ కండిషన్ బాగాలేదు సార్. ఎంతగా అపార్షన్ అయిపోయింది, ఇట్లా ఎందుకు చేసిండు అన్న తర్వాత డాడీకి చెప్పారు. అపార్షన్ అయిందని ఎవరు చెప్పారు? తెలిసింది సార్. ఎట్లా తెలిసింది అంటే మీరు ప్రెగ్నెంట్ అనేది మీకు తెలియదు అన్నారు కదా? అప్పటికే 2 months అంట సార్, 2 months 3 months అయ్యి బాలేకుంటే. అది ఎట్లా తెలిసిందమ్మా మీకు? ఎవరు చెప్పినారు మీరు ప్రెగ్నెంట్ అయ్యారు, అపార్షన్ అయిందని ఎవరు చెప్పినారు? హాస్పిటల్ కి ఫోన్ చేసాం సార్ మేము. ఓకే. హాస్పిటల్ నుంచి వచ్చాక నీకు అంతా తెలుసు అంటే తెలుసు అన్నావు. అవును అంటేనే కదమ్మా నేను నీకు ఇంజెక్షన్ ఇచ్చింది, మీ హస్బెండే చెప్పాడంటే అవును అన్నావు. సరే, ఇప్పుడేమో నాకు తెలియదు అని చెప్పేసి మీ ఫాదర్ పోలీస్ అని చెప్పి నాకు చేపిస్తున్నావు, ఇవన్నీ నాకు సంబంధం లేదు, ఆయన మీ హస్బెండేనా? మా హస్బెండే సార్ అన్నాడు మేడం అని చెప్పాను. చెప్పిన తర్వాత ఓకే మీ హస్బెండే అంటున్నావు, మళ్ళీ నాకేం తెలియదు అంటున్నావు, తనని నమ్మావా లేకుంటే మీ ఇంట్లో తెలియదు అంటే అసలు నాకే కన్ఫర్మేషన్ ఉంటే ఏదన్నా ఉంటే అతన్ని క్వశ్చన్ చేయమ్మా, నేను అతను చెప్పింది చేశానే తప్ప నా ఓన్ డెసిషన్ అయితే నేను తీసుకోలేదు కదా. అడిగారా మీ ఆయనని? అడిగాం సార్. అడిగితే ఆయన ఏమన్నాడంటే ఇప్పుడే ఎందుకు, అమ్మాయికి ఇప్పుడే చిన్నపిల్లలాగా ఏం తెలీదు, ఇప్పుడే ప్రెగ్నెన్సీ ఎందుకు అని చెప్పేసి వద్దనుకుంటున్నా, అంతే తప్ప వేరే ఇష్యూ ఏం లేదు. ఇప్పుడు కూడా నాకు ఆర్థిక సంపాదన వచ్చేది తక్కువే కదా, ఇన్కమింగ్ వచ్చేసి 20 ఎంతో వస్తున్నాయి, అవి మేము బతకడానికే కష్టంగా ఉంది, ఇప్పుడే పిల్లలంటే ఎట్లా అని అన్నాడు. అదేముంది అల్లుడు, ఏదన్నా ఉన్నా నేను చూసుకుంటాను కదా అని నేను అన్నాను కదా, ఇది కరెక్ట్ కాదు నీకు అన్ని నువ్వు ఇట్లా చేయడము, ఏదన్నా ఉంటే స్ట్రేట్ ఫార్వర్డ్కి వచ్చి మాట్లాడాలి కానీ ఇలా చేపించి ఇంటి దగ్గర ఉంచేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కదా అని మా ఫాదర్ అడిగారు. అడిగినప్పుడల్లా ఆయనకి పడేది కాదు, ఈయన వచ్చినప్పుడు ఆయన ఉండేవాడు కాదు, ఆయన వచ్చినప్పుడు ఈయన వచ్చేవాడు కాదు. ఇంకా తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఒక 1 year తర్వాత ఈయన వచ్చి తీసుకెళ్ళాడు. 1 year వరకు ఇంటికి పోలేదు. అప్పుడు 8 నెలలు, ఇప్పుడు 1 year అంటే 18 నెలలు. ఇంకా తర్వాత ఇంకా వచ్చి తీసుకెళ్ళాడు సార్ మా హస్బెండ్. వచ్చి తీసుకెళ్ళాడు. మరి మీరు 2 పిల్లలు అన్నారు, సో తర్వాత సంతోషంగా ఉన్నారా? 2 పిల్లలు కాదు సార్, మ్యారేజ్ అయినాక 1.5 తర్వాత ఇష్యూ జరిగింది. జరిగిన తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అయినాక బాబు సార్ నాకు బాబు పుట్టింది June 17th. ఏంటి ప్యాకేజ్ పెరిగిందని పిల్లల మీద ఆలోచన వచ్చిందా లేకుంటే? లేదు సార్, పాప అంటే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అవ్వడం, ఈయనకి జాబ్ రావడం, మేము వెళ్ళిపోవడం. ప్రెగ్నెన్సీలో ఎందుకు వెళ్ళడం అని అంటే నా సక్సెస్ వెనకాల నా భార్య ఉంది, రియలైజేషన్. ఓకే, ఈ రోజు ఆ అమ్మాయి నాతో ఉంటే బాగుంటది అని చెప్పేసి నేను తనని తీసుకెళ్లాలనుకుంటున్నాను మామయ్య అని చెప్పేసి మేము ప్రకాశం డిస్ట్రిక్ట్ మార్కాపురం వెళ్ళిపోయాం సార్. అక్కడే ఫ్యామిలీ ఉంటున్నాం. ఉన్న తర్వాత నేను డెలివరీకి హైదరాబాద్ వచ్చాము, పాప పుట్టింది, శ్రీమంత అన్ని జరిగాయి, హ్యాపీగా ఉన్నాము. అక్కడికి వెళ్ళాను సార్. ఇంకా అక్కడ వెళ్ళి అక్కడ హ్యాపీగానే ఉంటున్నాం. హ్యాపీగా ఉంటుంటే ఇన్స్టాలో రీల్స్ చేసేదాన్ని సార్. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అంటే మీకు లోకమే తెలియదు అన్నారు కదా, మరి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ ఎట్లా తెలుసు? నేను మా హస్బెండ్ ఖాళీగా ఉన్నప్పుడు రీల్స్ చూస్తుండేవాళ్ళం. ఓకే, ఇప్పుడు ట్రెండ్ కాబట్టి మీరు కూడా అట్లా స్టార్ట్ చేశారు. ఓకే, నేనైతే చేయడానికి ఇష్టపడను. యాజ్ యూ ఇంట్రెస్ట్ యూ కెన్ మూవ్ ఇట్, నా ఎంకరేజ్ నీకు ఎప్పుడు ఉంటది అని అన్నారు మా హస్బెండ్. సరే అని చెప్పేసి నేను రీల్స్ చేసేదాన్ని సార్. మా హస్బెండే షూట్ చేసేవాడు, సెల్ఫీ స్టిక్ ఉంది ఇంట్లో. అట్లా రీల్స్ 3 monthsకే నాకు 19K ఫాలోయింగ్ వచ్చింది. ఓకే,
ఆ రీల్స్ వల్లనే నా లైఫ్ పోయింది సార్ ఈరోజు. రీల్స్ వల్ల లైఫ్ పోయింది. ఏం చేశారు? ఏం చేశారంటే రీల్స్ లో విజయలక్ష్మి అని ఒక అమ్మాయి పరిచయం అయింది సార్. విజయలక్ష్మి అని ఒక అమ్మాయి. మా బ్రదర్ చనిపోవడము, ఈ అమ్మాయి పరిచయం అవ్వడము. బ్రదర్ చనిపోవడం అంటే తమ్ముడు చనిపోయాడు అక్కడ. చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి పరిచయం అయింది సార్ 3 months కే. ఓకే. మేము డిప్రెషన్ లో ఉన్నాం సార్. వాడు ఎందుకు చనిపోయాడో మాకు ఇప్పటికీ క్వశ్చన్ మార్కే. ఏదో మేము అనుకోవడమే తప్ప వాడు ఎందుకు చనిపోయాడు అనేది రీజన్ లేదు అక్కడ. ఓకే. అదే టైంలో మేము డిప్రెషన్ లో ఉన్నాం సార్. డిప్రెషన్ లో ఉండడము విఆర్ఓ అయ్యాడు మా హస్బెండ్. ప్రమోషన్ విఆర్ఓ ప్రమోషన్. ఏం చేస్తారమ్మా మీ ఆయన? విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సార్. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, చాలా పెద్ద జాబ్ అది. ఓకే. మంచిగా మేము బాగానే ఉంటున్నాం సార్, హ్యాపీగా. మేము బాగున్నాము అన్న టైంలోనే మా బ్రదర్ కోల్పోయాం మేము. అది ఓకే. ఇక్కడ విజయలక్ష్మి అని ఏదో పేరు చెప్పారు. విజయలక్ష్మి అని ఒక అమ్మాయి ఎంట్రీ ఇచ్చింది సార్. ఎట్లా? ఇన్స్టా నుంచి పరిచయం. ఇన్స్టాలో లైవ్ లో పెడతాను సార్ నేను. ఆ లైవ్ లో పరిచయం అయింది. ఆ లైవ్ ద్వారా తను ఏకంగా మా ఇంటికే వచ్చేసింది. మీరు పిలుస్తేనే కదా ఇంటికి వచ్చేది? పిలవడం అంటే నార్మల్ గా అడ్రస్ అడిగితే చెప్పాను సార్. అదే కదా అడ్రస్ ఇవ్వడం అంటే ఏంటి? ఇంటికి వస్తామన్న వాళ్ళకే అడ్రస్ ఇచ్చేది. ఇంటికి వచ్చింది సార్. ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళమంటే వెళ్ళలేదు సార్. ఇంటికి వచ్చి వెళ్ళట్లేదు. సరే, సంపాదన అయితే నాది కాదు కదా సార్. సంపాదన మీదని కాదు. ఇప్పుడు మీరు, మీ ఆయన, మీ పిల్లలు మీ ఇంట్లో ఉన్నారు. ఆమె ఎవరో మీ ఇంటికి వస్తే ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళట్లేదు? వెళ్ళలేదు సార్. ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు అంటే నేను వచ్చి మీ ఇంట్లో కూర్చుంటాను, కూర్చోబెడతారా? ఇద్దరం వెళ్ళమన్నాం సార్. మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి గొడవ పడ్డాం. ఆ అమ్మాయి వల్ల మాకు కూడా గొడవలు అయ్యాయి. గొడవలైనా కరెక్టే. తను వెళ్ళలేదు సార్. నేను వెళ్ళను, ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను ఒక పని మనిషిగా అయినా ఉంటాను కానీ నేను వెళ్ళను బాలు గారు అని చెప్పేసి స్ట్రేట్ ఫార్వర్డ్ మా హస్బెండ్కి నాకు చెప్పింది. చెప్తే ఇంట్లో బాగుంటుంది అన్ని విధాలుగా నీకు నాకు అని చెప్పేసి ఇద్దరం అగ్రిమెంట్ అయ్యాం. తను ఇంట్లోనే 4 months ఉంది సార్. 4 months ఏంది? ఇన్స్టాల్లో పరిచయం అయ్యి ఇంటికి పిలిచి పనామే పోస్ట్ ఇచ్చినారు. ఇంకా అన్ని తనే చేస్తుంది కదా, బాగుంది అనుకొని ఉంచుకున్నాం సార్. అటు తిరిగి ఇటు తిరిగి మా హస్బెండ్ ఆమె ఇద్దరు కలిసి నా పైన ఒకసారి ఫైర్ అయ్యారు సార్. ఎందుకు? ఎందుకంటే రీజన్ లేదు సార్. రీజన్ లేకుండా ఎందుకు గొడవ పడతారు? ఆ అమ్మాయికి సపోర్ట్ ఇస్తున్నాడు సార్ మా హస్బెండ్. ఓకే. ఆమెని ఇష్టపడడం స్టార్ట్ చేసినాడు. నాకు నచ్చలేదు సార్. నేను బయటికి వెళ్ళిపోమని చెప్పేసి గొడవ చేయడం జరిగింది. తను వెళ్ళలేదు. మీ నాన్న పోలీసు కదా? డాడీకి చెప్పలేదు సార్. ఎందుకు? మా ఆయన వద్దన్నాడు సార్. చిల్లీ థింగ్స్ చెప్పడం ఎందుకు? సిల్లీ థింగ్స్ ఏంది? మీ కళ్ళ ముందరనే మీ ఆయన పనామేకి వెళ్ళి అంటే లేక ఇంటికి వచ్చిన ఆమెతో అట్లా ఉండడం కరెక్టా? మరి తనైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, నేనైనా ఇవ్వచ్చు. నాకు తెలియకుండా మామ ఏంటిది ఇది అని నా హస్బెండ్ అయినా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు సార్. ఏమని? ఈ అమ్మాయి వెళ్ళట్లేదని. మరి ఈ అమ్మాయి వెళ్ళట్లేదంటే ఇద్దరు కలిసి పనామేగా ఒప్పుకున్నారు. సో ఇంట్లో పనికి చేయడానికి వచ్చింది కదా అని ఒప్పుకున్నారు, బాగుంది. మళ్ళీ తర్వాత ఆమె మీ ఆయనతో అట్లా తప్పుగా ప్రవర్తించడం చూసి మీ ఆయన కూడా ఆమెకు దగ్గర అవుతుంటే మీ నాన్నకి ఎందుకు చెప్పాలా? చెప్పలేదు సార్. ఎందుకు? సూసైడ్ చేసుకొని చచ్చిపోతానని బెదిరించింది సార్ ఆ అమ్మాయి మమ్మల్ని. ఆమె చచ్చిపోతే చచ్చిపోని, నీ జీవితం ఇద్దరు పిల్లలు ఎత్తిపోతారు కదా. పోయింది కూడా సార్. ఓకే. లైఫ్ పోయింది కూడా. ఏమైంది ఇప్పుడు? ఆమె వచ్చింది మీ ఇంటికి, అమ్మాయి వచ్చింది సార్. ఆ అమ్మాయి నాకు అమ్మాయికి పాప ఉందంట సార్. తన అడ్రస్ నేటి వచ్చేసి రాజమండ్రి అని తను చెప్పడం జరిగింది. తన ఆధార్ కార్డ్ లో చూశాను అంతే తప్ప తను ఎవరు రియల్ గా అయితే నాకు తెలియదు సార్. సరే. తనకి 4 lakhs అమౌంట్ కూడా ఇచ్చాను సార్ నేను. ఏంది మీ ఆయనతో తప్పుగా బిహేవ్ చేస్తాను తెలిసి 4 లక్షలు ఇచ్చినావా? అప్పుడు తెలియదు సార్. నార్మల్ గా మా ఇంట్లో ఉంటుంది అని చెప్పేసి తనకి గోల్డ్ మా బ్రదర్ బ్యాంక్ లాకరా 45,000 పెట్టి మా బ్రదర్ నాకు లాస్ట్ గిఫ్ట్ గా ఇచ్చాడు సార్. మీ బ్రదర్ మీకు ఎన్నన్ని పనివ్వండి, మీ ఇంట్లో వాళ్ళు మీకు ఎంత అన్న పెట్టనివ్వండి, మీకు తినే రైట్ ఉంది. మీ ఆయన తాడి కట్టినాడు ఒకటి అనుభవించే అర్హత కూడా ఉండొచ్చు. కానీ ఎవరో బయట ఆమెకి 4 లక్షలు ఇవ్వడం ఏంది? మీరు మీ బ్రదర్ ఇచ్చిన గోల్డ్ ఇవ్వడం ఏంది? ఏంది ఇదంతా? ఇచ్చాను సార్ ఆ అమ్మాయికి. ఎందుకు ఇచ్చినారు? అడగరా? ఊరికి అడిగితే ఇచ్చేస్తారా? మా పాప బాగాలేదు, సీరియస్గా ఉందంటే ఇచ్చాను సార్. ఆమెకు పాప ఉంటే మీ దగ్గరకు వచ్చి పనామెలా ఎందుకు ఉంటుంది? పాపను కూడా తెచ్చుకుంటది కదా. మా హస్బెండ్ అయినా ఎందుకు ఇవన్నీ చేస్తున్నామని ఆయన అనొచ్చు కదా సార్. ఆయనకు తెలివి లేదు. సరే, మీకేమైంది? ఇచ్చాను సార్. నమ్మాను సార్ నేను. నమ్మారు? ఎవరు ఆమె? అన్నోన్ పర్సన్ సార్. మరి ఆమెను ఎట్లా నమ్మినారు? మీ అమ్మ నాన్న చెప్పిన మాటనే మీరు నమ్మలేదు, పెళ్ళొద్దంటే. ఆమెను ఎట్లా నమ్ముతున్నారు? డబ్బులు ఇచ్చినారు, ఏం చేసింది? ఇంటికి పంపించింది సార్. ఎవరింటికి? వాళ్ళ ఇంటికి. అది తెలుసా మీకు? మళ్ళీ మా ఇంటి దగ్గరే నీకు మీ హస్బెండ్కి ఇక్కడి నుంచి వెళ్ళే చెప్పే రైట్ ఉంది కానీ
మీకు పక్కన ఉండి ఈ ఊర్లో ఉండొద్దు అని చెప్పే రైట్ మీ ఇద్దరికి లేదని చెప్పేసి మా ఇంటి ఎదురుగానే హోటల్ పెట్టుకుంది. మీరు ఇచ్చిన డబ్బులతో ఇంటికి పంపించుకుంది. వాళ్ళ పాప హాస్పిటల్లో ఉంటే ఇంటికి పంపించింది సార్. తర్వాత ఇంటి దగ్గరే అదే ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఇంకా వెళ్ళిపోవడం అంటే ఇంటి ఎదురుగానే వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళలేదు సార్. మీ ఇంట్లో ఉండట్లేదు మీ ఇద్దరి మధ్య. తెలిసినాక ఇంకా నేను వెళ్ళిపోతానని చెప్పాను మా హస్బెండ్ కి. మీరిద్దరు ఇలా చేస్తే నాకు నచ్చలేదు, నేను చూశాను సార్, నేను వెళ్ళిపోతాను అని చెప్తే నువ్వు వెళ్ళిపోవద్దు అని చెప్పి ఈ అమ్మాయి వెళ్ళిపోయింది. ఓకే. లేకుంటే కొద్ది రోజులు ఆయన వెళ్ళిపోతాను అన్నాడు. సరే ఏదేదో చేసుకుంటున్నారు మీరు. ఆ తర్వాత ఏమైంది? హోటల్ పెట్టుకున్నాక జ్యోతి అని ఒక అమ్మాయిని తెచ్చింది సార్. జ్యోతి ఎవరు తెలీదు. తన ఫ్రెండ్ విజయలక్ష్మి ఫ్రెండ్ సిస్టర్ అన్నది. సరే జ్యోతి విజయలక్ష్మి, ఇంకెవరన్నా తెచ్చిందా? కామేష్. జ్యోతి విజయలక్ష్మి కామేష్, ఈ ముగ్గురు ఏం చేసినారు? అక్కడ హోటల్ పెట్టుకున్నారు సార్. ఓకే, వాళ్ళు హోటల్ పెట్టుకుని అక్కడ బ్రతుకుతున్నారు. మీ ఇంటికి కూడా వచ్చేవాళ్ళ ముగ్గురు? వస్తూ పోతుండే వాళ్ళు. అంటే మీ ఆయనతో ఒక అమ్మాయిని చూసినా కూడా మీ ఇంట్లోకి రానిచ్చే అంత ధైర్యం? ఇల్లే సార్, ఎదురు ఆపోజిట్ హౌస్ అయినా కింది ఇండ్లైనా సంబంధం లేదు. ఎట్లా రాణిస్తున్నారు? మీకు తెలుసు కదా ఆమె తప్పు చేస్తుందని. మరి మీ నాన్నకు చెప్పట్లేదు, ఇంట్లోకి రాణిస్తున్నారు. ఎందుకు రాణిస్తున్నారు? ఏంది తెలియదు మా ఇద్దరు పిల్లలకు తల్లివి నువ్వు. నీ పిల్లలైనా రేపు పొద్దున ఏం చేస్తున్నావు, నాన్న తప్పు చేస్తుంటే నిన్ను అడగరా? మరి ఏం చెప్తావు? నాకు తెలియదు అంటావా పిల్లలతో? పాప చాలా ఇంటెలిజెంట్. మీ పాప ఇంటెలిజెంట్ అమ్మా. అమ్మ మాత్రం ఏముంది, అమ్మ బీకామ్ చేసినారు కదా. సరే ఇట్లా అయింది, తర్వాత ఏం జరిగింది? ఏం జరగలేదు సార్. ఆ అబ్బాయి అదే అమ్మవారి గుడికనే వెళ్ళాం సార్. ఎవరు? మీరు, జ్యోతి, విజయలక్ష్మి, మేమందరం విజయవాడ కనకదుర్గ. కామేష్ ఉన్నా? అవును సార్. ఓకే, మీరు జ్యోతి విజయలక్ష్మి కామేష్ నలుగురు గుడికి వెళ్ళారు. మీ ఆయన? మా ఆయన రాలేదు సార్. సరే ఆయన రాలేదు. విజయవాడ అదే రోజు తిరుపతి వెళ్ళాడు సార్. సరే మీ ఆయన తిరుపతికి వెళ్ళారు, మీరు ఆ రోజు గుడికి వెళ్ళారు. ఏమైంది గుడిలో? గుడిలో ఏం అవ్వలేదు సార్. ఈ జ్యోతి అనే అమ్మాయి కామేష్ 2 years నుంచి లవ్ చేసుకుంటున్నారని చెప్పారు సార్. వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు టెంపుల్లో అని అనుకొని అవన్నీ పూల దండలు అవన్నీ కొనుక్కోవడం జరిగింది సార్. నేను జస్ట్ టెంపుల్ కనే వెళ్ళాను సార్ కట్టుబట్టలతోటి. వేసుకున్న డ్రెస్ మా హస్బెండే ఇచ్చారు మా అందరికి అమౌంట్. ఆయన పర్మిషన్. అందరికి అమౌంట్ చందాలు ఇచ్చినాడా ఏమన్నా? చందాలు కాదు సార్, ట్రావెలింగ్ కి చార్జెస్. ఓకే, విజయవాడ అప్ అండ్ డౌన్ చేయడానికి ఇస్తే వెళ్ళాం సార్ మేము అమ్మవారి గుడికని. అమ్మవారి గుడికి అని చెప్పేస్తే బలవంతంగా మ్యారేజ్ చేసుకున్నాడు. ఎవరు? కామేష్. ఎవరిని చేసుకున్నాడు? నన్ను చేసుకున్నాడు సార్. మీకు పెళ్ళైంది కదమ్మా? మళ్ళీ చేసుకున్నాడు సార్. ఐఎమ్ మ్యారీడ్ సార్, ఐ హ్యావ్ 2 children. మీరు ఇంగ్లీష్ లో చెప్పినంత మాత్రాన ఇంటెలిజెంట్ ఫెలో కారు. తెలుగులో చెప్పినా కానీ నాకు పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. ఉన్నారు. మరి ఎవరో వచ్చి తాడి కడుతున్నాడు అంటే ఎట్లా కట్టించుకున్నారు? మీ ఆయన తాడి కట్టినాడు కదా, మా ఆయన నాకు అంటే ఇష్టము అందుకే నేను మా ఇంట్లో చెప్పాలా అంటారు. మా ఇంట్లో వాళ్ళంటే నాకు గౌరవము అందుకే మా ఆయన గురించి చెప్పాను, అక్కడిక్కడ నేను క్లారిటీ ఉన్నాను అంటారు. 2 పిల్లలకు తల్లి మీరు. ఎవరో పనామె వచ్చి ఇంట్లో మొగుడు ముందర ఉందంటున్నారు, కానీ ఆమె హోటల్ పెట్టుకొని మీ ఇంటికి వస్తున్నారు, రానిస్తున్నారు, ఆమెను తీసుకొని గుడికి కూడా పోతున్నారు. ఎవడో వచ్చి తాడి కడితే తాడి కట్టించుకున్నారా? చెంప చెల్లు అనిపించడానికి ఏం చేతులు పని చేయలేదా? తాడి కట్టినాక ఏంది మా పరిస్థితి చెప్పండి మా. శ్రీకాకుళం వెళ్ళాను సార్. తాడి కట్టినాక నువ్వు ఏమనలేదా? ఏమనలేదు సార్. తాడి కట్టినాక 2 పిల్లలకు ప్రాణం పోసినావు కదమ్మా. మరి మీ అమ్మగారు ఏమన్నా అట్లాంటి తప్పు చేసి నువ్వు పోయి అమ్మ అని పిలవగలుగుతావా? మరి నువ్వేందమ్మా? ఎవరు కామేష్ తాడి కట్టినాడు, కానీ దాని ముందు నాకు ఒక మాట అన్నారు, ఎవరో జ్యోతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు, ఏర్పాట్లు అవుతున్నాయని. మరి జ్యోతి విజయలక్ష్మి ఏం చేస్తున్నారు? జ్యోతి తనతో ఫైట్ చేసింది సార్. ఫైట్ ఏం డబ్ల్యూడబ్ల్యూ ఆడుతున్నారా మీకు తాడి కడుతుంటే? కానీ నిజంగా చెప్పాలంటే తను కట్టేది నాకన్న విషయం కట్టేదాకా నాకు తెలియదు. కట్టినాకైతే నేనేమనలేదు. అంటే దేవునికి ఇట్లా కళ్ళు మూసుకొని మొక్కుంటున్నారా? అమ్మవారి గుళ్ళో దండం పెట్టుకుంటున్నాం సార్. అన్ని ఏర్పాట్లు జరిగితే వాళ్ళకి అనుకున్నాను, కానీ నాకన్నా అయితే నిజంగా తెలియదు. మీ మెల్ల ఆల్రెడీ ఒక తాడి ఉంది కదా. ఉంది సార్. రెండో తాడి ఎట్లా కడుతున్నాడు? వాడికి ఉండాలి కదా సార్, నేనేం చేయాలి సార్? సరే కట్టినాడు, మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, ఏందిరా ఇట్లా చేస్తున్నావు అది ఇదని మీ నాన్నకు ఫోన్ చేయొచ్చు కదా. కొట్టారు సార్ నన్ను. కొడితే కొట్టించుకుంటావా? చెప్పుమా అన్నాడు సార్.
చచ్చిపోతా అనడం ఏంది మా? నీ జీవితం ఏమైంది ఇప్పుడు? మీ 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 నాన్ననో మీ భర్తనో మీ పిల్లలనో మీ అమ్మకి మెల్లో తాడున్నా సరే ఇంకొకరు వచ్చి తాడి కట్టినారంటే ఎట్లా తీసుకుంటావు నువ్వు? అంటే అతను చచ్చిపోతాడా అంటే మీరు అతనికి ఓకే నువ్వే నా భర్త అని చెప్పినారా? నేనేం చెప్పలేదు సార్, అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలియక తప్పించుకోవడం ఏంది? ఏం గుళ్ళో ఉన్నారు, భక్తులు కూడా ఉంటారు, ఏం కిడ్నాప్ చేస్తున్నారా మిమ్మల్ని ఏమన్నా? తప్పుగా అనుకోకండి, స్పృహ పనిచేస్తుంది కదా, గుడికి వెళ్దామనే నాలెడ్జ్ ఉంది కదా, అక్కడ ఏం జరుగుతున్నాయి అన్ని చూసినారు కదా. మరి ఎవడో చేతులు పెట్టుకొని ఇట్లా తాడి కట్టేస్తే కట్టించుకుంటారా? లేదంటారు, కట్టించుకున్నారు కదమ్మా. మళ్ళీ తర్వాత ఏం చేసినారు? వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాం సార్. ఎవరు అమ్మోళ్ళ ఇంటికి? కామేష్ వాళ్ళ. కామేష్ అమ్మోళ్ళ ఇంటికి ఎందుకు పోయినారు? మా ఇంటికి వెళ్ళలేదు సార్. తాడాడ పడేసి వెళ్ళిపోవచ్చు కదా మీ ఇంటికి. నీకు పిల్లలు లేరా? మరి వాళ్ళ కోసం బతకవా? తల్లివి కదా నువ్వు. మరి ఏంది నువ్వు చేసింది? వాళ్ళ ఇంటికి పోయినాక ఏమైంది? ఇంటికి వెళ్ళాక ఇదేంటి మా ఆయన పేరు ఎత్తాను సార్, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మీకు ఇది కరెక్ట్ కాదు, మిమ్మల్ని నమ్మి టెంపుల్ కని వచ్చి. ఇంటికి పోయేంత వరకు బాగా కూర్చుంటారు, ఇంటికి పోయినాక ఆయన గుర్తొచ్చినాడా? వాళ్ళ ఇంటికి ఆడ నుంచి వాళ్ళ ఇంటికి పోవడానికి ఎన్ని గంటలు పట్టింది? నాకు అటు సైడ్ ట్రావెలింగ్ తెలియదు సార్. సరే ఒక 5 గంటలన్నా పట్టలేదా? ఎక్కువనే పట్టింది. మరి 5 గంటలు ఏం నిద్రపోయినారా? మరి వాళ్ళ ఇంటికి పోయి కూర్చున్నారు, ఏమైంది మా? ఏం అవ్వలేదు సార్. మా హస్బెండ్ రామా కొత్త కోడలా అన్నారా? లేదు సార్. ఏమన్నారు? మా హస్బెండ్ పేరెత్తితే కొట్టాడు సార్ నన్ను, కామేష్. మీ భర్త పేరెత్తితే ఎవడో తెలియని అనామకుడు నిన్ను కొట్టినాడు? అవును సార్. మీరు పన్నారు? పడలేదు సార్. నవ్వినారా? ఫోన్స్ అన్ని గుంజుకున్నారు. నేను ఎవరికి వేరే వాళ్ళ దగ్గర నుంచి దొంగతనంగా ఫోన్ తీసుకొని మా బ్రదర్కి మా హస్బెండ్కి లొకేషన్ పెట్టాను సార్ నేను. అసలు మిమ్మల్ని అట్లా తీసుకుపోతున్నప్పుడు కూడా మీరు ఏం చేస్తున్నారు? అడిగి పోయి కొట్టడం ఏంది? ఎవరెవరు ఉన్నారు అక్కడ మీతో? నేను, జ్యోతి. జ్యోతి కాదు, ఈడ జ్యోతిని పెళ్లి చేసుకోవాలని వచ్చినాడు కదా, మరి జ్యోతి ముందరనే మీకు తాడి కడుతుంటే జ్యోతి ఆయన కొట్లాడినా అన్నారు. మరి వాళ్ళ ఇంటికి తీసుకుపోయేంత వరకు జ్యోతి కూడా దామ్మా కూర్చోమ్మా ప్రశాంతంగా అంటుందా? జ్యోతి తన మీద గొడవ పడితే తనని కొట్టాడు సార్ తను. ఏంది మా? ఎవరు మా కామేష్? ఆ పేరేంది? ఆ మనిషి చేసే స్వభావం ఏంది? ఆర్మీ అంటావు, మా తాతగారు పెంచినారంటావు, కనీసం పెద్దలు పెంచిన తత్వంలో అయినా కొంచెం మానవత్వం ఉంటుంది. సరే భర్త మంచోడు కాదంటివి, నా ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నాడంటివి, మరి అదే భర్తతో 2 పిల్లలు వచ్చారు, మరి వాళ్ళ కోసమన్నా బ్రతకాలి, ఒక తల్లితత్వం ఉంటే నీ కడుపులో. అది లేదు. ఇంట్లో భర్త పనామెతో కనిపించాడంటావు, మళ్ళీ ఆమెతో గుడికి పోతావు, వేరే వాడు తాడి కడుతుంటే ఆమె ముందరనే కట్టించుకుంటావు. ఏం చేస్తున్నావు నువ్వు మరి? మరి మీ నాన్న చిన్నప్పుడు సెక్యూరిటీ ప్రొటెక్షన్ పెట్టాడు కదా, పెళ్ళయ్యాక కూడా ఇంటి దగ్గర ఒక వాచ్మెన్ పెట్టింటే మీ జీవితం బాగుండేదేమో అని నాకు అనిపిస్తుంది. ఏంది నిజమమ్మా? ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఒకప్పుడు ఇట్లాంటివి వింటే ఇంటి దగ్గరికే వచ్చి కొడతారు మనుషులు. నువ్వు ఏ స్టేజ్కి వచ్చినావో తెలుసా ఇప్పుడు? మరి తర్వాత ఏం జరుగుతుందమ్మా? ఇప్పుడు ఏంది అంటే ఆడ ఫోన్ తీసుకున్నారు, ఫోన్ చేసినావు, లొకేషన్ ఇచ్చినావు. కాదు సార్, ఇంకా ఎక్కడికి తీసుకెళ్ళావని చెప్పేసి నేను అబ్బాయిని అడిగాను సార్. అడిగితే వాళ్ళ అమ్మతో మాట్లాడితే, నాకు పెళ్ళయిందమ్మా, 2 పిల్లలు ఉన్నారు, నీ కొడుకు చేసిన పని ఇది, మరి నేను ఇంటికి వెళ్ళాలి, ఏంటిది అని చెప్పి నేను అడిగాను సార్. గతం మర్చిపోయినా అని చెప్పాల్సింది తాడి కట్టినప్పుడే అని అడిగాను సార్. అడిగితే తను ఏమన్నాడంటే ఏడికి పోయేది అని చెప్పేసి కట్టేశాడు నన్ను. సరే వాళ్ళ ఇంట్లో కట్టేశాడు. ఎవరెవరు ఉన్నారా ఇంట్లో? ఇల్లు అంటే వాళ్ళు తీసుకెళ్ళింది వాళ్ళ ఇల్లు అనుకుంటా, కానీ ఎక్కడ అనేది నాకైతే తెలియదు కదా. మీరు వెళ్ళారు కదా సార్, వెళ్ళాను కానీ అది ఎవరిదని ఏంటిదని నాకెలా తెలుస్తుంది సార్? ఒక ఇన్స్టా ద్వారా వీళ్ళంతా, కానీ డైరెక్ట్ ఈ కామేష్ అయితే పరిచయం కదా, విజయలక్ష్మి అక్క ఒక్కతే పరిచయం. అక్క విజయలక్ష్మి అని అక్క అంటున్నావు కదా, గుర్తుపెట్టుకో ఈ పదాన్ని. అది సార్ జరిగింది. మరి ఆడ అయిపోయింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీ ఆయనకు తెలుసా వల్ల? మా హస్బెండ్ కి, మా బ్రదర్ కి, మా హస్బెండ్ కి నేను కాల్ చేశాను సార్. బ్రదర్ అంటే ఇప్పుడు ఒక ఆయన చనిపోయినాడు, ఇంకొక తమ్ముడికి చెప్పారు యుఎస్ పోవాలనుకున్న అబ్బాయికి కాల్ చేశాను సార్. కాల్ చేసి నన్ను ఇక్కడ కొడుతున్నారని చెప్పాను. నాకు దగ్గర ఫోన్స్ లేవు కదా, గుంజేసుకున్నారు. ఇతనేమో అక్కడ అందరికి నా వైఫ్ అని చెప్తున్నాడు, ఎవరితో మాట్లాడినా ఒప్పుకోడు వీడు, ఒక సైకో. మెల్లో 2 తాళ్ళు ఉన్నాయి కదా, చెప్పాల్సింది కదా. నాకు వేరే వాళ్ళతో మాట్లాడినిస్తే కదా సార్ మాట్లాడడానికి. ఏంటి నోట్లో బట్ట పెట్టి కుక్తారమ్మా జనాలలో ఉన్నప్పుడు? కిడ్నాప్ కదా అది. మీరు ఇష్టంగానే పెళ్లి చేసుకున్నారు, ఇదే కరెక్ట్. నిజం చెప్పండి.
కాదు సార్. మీ పిల్లల మీద ఒట్టేసి చెప్పండి మా. నిజంగానే మరి ఇష్టపడి తలకాయ ఎందుకు దించుకున్నావు? ఇష్టపడి చేసుకున్నాను సార్. ఇష్టపడి చేసుకున్నావు అనే కదా నేను అనింది. మరి అంటే నీకు భర్త ఉండి 2 పిల్లలు ఉన్నా కూడా ఇంకొక ఆయన తాడి కట్టినా కట్టించుకున్నావు అంటే నువ్వు ఏం కోరుకుంటున్నావు మరి ఇంటర్వ్యూలో? ఏం చెప్పనీకి వచ్చినావు ఇంటర్వ్యూకి? నా పిల్లలు కావాలి. పిల్లలు కావాలనా? ఎందుకు? ఈ కామేష్ ఉన్నాడు కదా, కామేష్తో పిల్లల్ని కనొచ్చు కదమ్మా. కరెక్ట్ కాదు సార్. నాకు ఏ పని కామేష్ కరెక్ట్ కాదు. ఫస్ట్లేమో భర్త కరెక్ట్ కాదు, 10 రోజుల్లో బస్ స్టాండ్లో చూసి పెళ్లి చేసుకుంటావు. మళ్ళీ కొన్నాళ్ళు ఉన్నాక అపాషన్ చేపించినాడు కానీ నేను మా ఇంట్లో చెప్పాలా అంటావు. మళ్ళీ అదే భర్తతో 2 పిల్లల్ని అంటావు. మళ్ళీ ఇప్పుడు కామేష్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నా అంటావు. ఏం నడుస్తుంది మా అసలు? మీలాంటి వాళ్ళని చూసి వీళ్ళు ఏం నేర్చుకుంటారు సొసైటీలో? మీ ఆయనకు తెలుసా ఇదంతా? తెలుసు సార్. ఏమన్నాడు? వద్దంటున్నాడు. ఎవరిని? తను గర్వంగా చెప్పు మా. నన్ను వద్దంటున్నాడు సార్. మరి ఇంకా ఆనందం పొందు, కామేష్ని ఇష్టపడి చేసుకున్నావు, కామేష్తో బ్రతుకు. ఇంకా ఏం కావాలి నీకు? ఇదే కదా నువ్వు కోరుకుంది, నువ్వే కదా ఇదంతా చేసుకునేది కూడా. నేను ఎందుకు చేసుకుంటాను సార్? టెంపుల్ కానీ వెళ్ళాను, నేను నిజంగా తను ఇష్టపడలేదు సార్. నువ్వు ఫస్ట్ మా, మీరు ఏదన్నా అనుకోండి, మీ అమ్మ నాన్న మాట కాదన్న రోజు మీరు ఫస్ట్ పెళ్లి చేసుకోవడమే తప్పు. అవును సార్. అవునంటావు, మరి ఇంక ఏముంది? ఇంక ఆన్నే ఉంది కదా నువ్వు చేసిన తప్పంతా. సార్ మనకు ఒక దగ్గర దొరకంది ఒకసారి దొరికితే లాక్ అయిపోతాం సార్ ఎవరమైనా కానీ. ఏం దొరకలేదు? ఏం దొరకలేదు చెప్పు. ఎప్పుడు గొడవలు ఉండి ఒకసారిగా ప్రేమగా చూసుకుని సార్ నేను అట్లా లాక్ అయిపోయినా కానీ. ఎవరు ప్రేమగా చూసుకున్నారు? వాంటెడ్గా. ఎవరు ప్రేమగా చూసుకున్నారు? తర్వాత నేను ఇంటికి కాల్ చేయడం జరిగింది. కాల్ చేసిన తర్వాత వాళ్ళ తమ్ముడు చనిపోయాడు అని తీసుకెళ్ళిపోయిన వాళ్ళ తమ్ముడు. మిమ్మల్ని తీసుకుపోయింది కామేష్ వాళ్ళ బ్రదర్ శ్రీను చనిపోయాడు సార్. ఎందుకు? అంటే ఏమన్నా జరిగిందా? మీరేమన్నా? ఏం జరగడం ఏం లేదు సార్. వీళ్ళిద్దరు కొట్టుకున్నారు అన్న తమ్ముళ్ళు. ఎందుకు కొట్టుకున్నారో నాకు తెలియదు సార్. మరి ఇప్పుడు ఏం కావాలమ్మా? అంటే ఇప్పుడు కామేష్ ఉన్నాడా మీ జీవితంలో? వదిలేసాను సార్. కామేష్ వదిలేసినారు? అమర ప్రేమను వదిలేసినారా? గుళ్ళో తాడి కట్టినాడు కదమ్మా దేవుని ముందరనే. అది ఎట్లా ప్రేమ అవుతుంది సార్? మరి ఆ తాడి ఎట్లా కట్టించుకున్నారు? అది ఏ పరంగా కాదు సార్. ఏ పరంగా కాదు కానీ తాడి కట్టారు. మీరే అన్నారు ఇష్టంగా పెళ్లి చేసుకున్నా అని. మీరు అన్నారు మాట్లాడుకుంటే ఇందాక, నాకు ఇష్టమే అందుకే పెళ్లి చేసుకున్నాను, ఒక దగ్గర నాకు ప్రేమ దొరకలేదు అందుకే కన్విన్స్ అయ్యాను అని అన్నారు కదా. రికార్డెడ్. అన్నారా లేదా? అన్నారా లేదా? నిజం చెప్పండి. మరి అన్నప్పుడు మీరు ఎట్లా కామేష్ని వదిలేస్తారు? నాకు బాలు కావాలి అనిపించింది సార్. ఏమా? ఏ రకంగానే నాకు బాలే కరెక్ట్ అనిపించింది సార్. ఫస్ట్ హస్బెండ్ బాలు కరెక్ట్ 100%. 100%. అంటే దీనిలో నీతి ఏంటమ్మా? నీతి తెలీదు కానీ మీరు జడ్జిమెంట్లు ఇస్తారు. 100% బాలు కరెక్ట్, 100% నేను పెళ్లి చేసుకోవడం కరెక్ట్. ఏంది మా? ఏం జరుగుతుంది సొసైటీలో అసలు? ఏం నడుస్తుంది మా అసలు? మీ జీవితం మీకు అర్థమవుతుందా? తెలీదు. ఏమ్మా? సార్ మై లైఫ్ బతుకున్నాను అంతే తప్ప ఎవరికి ఉపయోగం లేదు. ఈరోజు ఏ బంధానికి లేదు సార్. నేను బంధానికి విలువ లేదంటే బంధాలని తెంచుకుంది నువ్వే కదా. మీ ఆయన ఇంట్లో పనామెతో ఉన్నాడంటావు, మళ్ళీ కట్ చేసే ఈయనెవరు కామేష్ నచ్చినాడు అంటావు. వాడిని ఎట్లా పెళ్లి చేసుకున్నావు అమ్మా నువ్వు? 2 పిల్లలకి తల్లివై. డాడీ ఎలా చూసుకున్నాడు, బాలు కూడా అలాగే చూసుకున్నాడు సరే. కూరగాయలకు కానీ డ్రెస్ కానీ ఏదైనా ఇన్నర్ అయినా కానీ తనే కొని తెచ్చి పెట్టేవాడు. బాలు బాగా చూసుకున్నాడు కదా. అవును. మరి కామేష్ పిలుచుకపోయినప్పుడు ఎందుకు పోయినావు? నచ్చి వెళ్ళిపోయాను సార్. కామేష్ నచ్చినాడు. ఎందుకు నచ్చినాడు? తెలియదు సార్. ఒక మనిషిని ఇష్టపడినామంటే కారణం ఉంటుంది. నువ్వు అన్నావు కదా బస్ స్టాండ్లో చూసి ఇష్టపడినాడు బాలునని. మరి కామేష్ని ఎందుకు ఇష్టపడినావు అంటే కారణం లేదే. ఏమ్మా? ఏందిమ్మా ఇది? లైఫ్ సార్. నా లైఫ్ పోయింది సార్. నీ లైఫ్ పోలేదు, పోగొట్టుకున్నావు అంతే కదా. 3 పూట్ల తిండి తినడానికి లేక ఎంతోమంది పెళ్లి చేసుకొని అడ్జస్ట్ అయ్యి బతికే రోజుల్లో చూసినాం. ఇప్పుడు గొడవ అయితే స్పాట్లో చేంజ్, డివర్స్. డివర్స్ అయితే ఏమన్నా పైనుంచి వరాలు వస్తాయా? డబ్బు మూటలు పడతాయా ఏమన్నా? మీది ఇంకా అంతకన్నా ఘోరం. 2 పిల్లలకు తల్లివి. మరి మీ అమ్మ మీ పిల్లలు అడుగుతారు మా ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంటున్నారు కదా. నాన్నెవరంటే ఏం చెప్తారు? బాలు నాన్న. మరి కామేష్ ఎవరు మా? తాడి కట్టినాడు అంటేనే అంటే అడగలేదు సార్. నా పిల్లలు అవు మా వాళ్ళకి ఊహ వస్తుంది కదా రేపు. ఏం చెప్తావు? కామేష్ అనేది రాంగ్ పర్సన్ సార్. నాకు నేను తెలుసుకొని ఈరోజు నేను రియలైజ్ అయింది. ఇప్పుడు ఎక్కడున్నాడు మా కామేష్? వాళ్ళ ఇంట్లో ఉన్నాడు సార్. ఎట్లా తెలుసు మీకు ఇంట్లో ఉన్నాడని? నార్మల్గా
ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా సార్ ఎట్లయినా కానీ. ఎందుకు అనుకుంటున్నారు కామేష్ ఎక్కడ నేను ఉన్నాడని? కనుక్కోవడం కాదు సార్, ఆ, ఇప్పుడు నన్నైతే ఇంట్లో యాక్సెప్ట్ చేయట్లేదు సార్, ఎవ్వరు చేయరు. మా ఫాదర్ కూడా యాక్సెప్ట్ భూమి చేయట్లేదు మీద సార్. ఒక ప్రాణం ఏదన్నా ఉంటే అది మనిషి కానీ జంతువు కానీ లేకుంటే చిన్న ఏ వస్తువైనా కానీ మీరు చెప్పిందంతా వింటే దయచేసి వదిలేండి అమ్మా అని చెప్తారు. ఇప్పుడు ఏంటి సార్, నాకు నా పిల్లలు కావాలి సార్. పిల్లలు కావాలన్నప్పుడు పిల్లల కోసం అన్న బ్రతికే తత్వాన్ని తల్లి తత్వం అంటారు. భూదేవిని తల్లితో ఎందుకు బోలు సార్? ఎంత భారమైనా మోస్తాదనే కదా. మరి నువ్వేం భారం మోసినావు? నీకు నచ్చింది చేసుకుంటా వేనావు, ఇంట్లో ఒప్పుకోలేదు, తాతగాడికి పోయి పెళ్లికి ఒప్పించుకున్నావు. ఒప్పుకున్నాక బాగున్నావా అంటే అదేంది ఇదేంది అంటివి, అపాషన్ చేసినాడు అంటివి. మళ్ళీ 2 పిల్లలకు తండ్రి అయినాడు, నా భార్య ఉంటే నాకు అదృష్టము, నాకు జాబ్ వచ్చిందని చెప్పినాడు అంటివి. మరి విఆర్ఓ అంటే ఎంత పెద్ద స్థాయి అది. కొన్ని లక్షల మంది రాస్తే ఒక్కరికి వస్తుంది ఉద్యోగం. ఆ లక్షల మందిలో దాంట్లో అది ఏంది కట్టింగ్స్ ఉంటాయి, అది ఏది ఉంటాయి కదమ్మా, ఈ రిలీజన్ వాళ్ళకి ఇంత అది ఏదో ఉంటుంది కదా, రిజర్వేషన్స్, ఇవన్నీ ఉన్నా సరే మీ ఆయనకు ఆ స్థానం వచ్చిందంటే బ్లెస్సింగ్ ఉంటేనే కదా వచ్చేది. మరి మీరేంది మా అన్నోన్గా ఈ పర్సన్ ఎంటర్ అవ్వకుంటే మా లైఫ్ చాలా బాగుండేది సార్. అవునా? అంటే ఇప్పుడు జ్యోతి విజయలక్ష్మి ఎవరో మీ ఇల్లు ఎక్కడంటే అడ్రస్ పంపించినవే, మరి నువ్వే కదా ఎంటర్ చేసినది. నువ్వు ఎంటర్ చేయకుంటే విజయలక్ష్మి మీ ఇంటికి వచ్చి మీ ఆయనతో ఉండేదా? లేకుంటే ఆ జ్యోతినా కామేష్ వాళ్ళు కూడా వచ్చి మీ ఇంట్లో అంటే ఆ హోటల్ పెట్టుకుని అవల్ల చేసేవాళ్ళ? వాళ్ళు వ్యాపారం చేసుకుని ఇక డబ్బులు ఇసివి, నగలు ఇసివి అన్నీ చేసుకుంటేవి. పిల్లలు ఎప్పుడు గుర్తొచ్చినారు నీకు మధ్యలో? నిజంగా చెప్తున్నామా నేనైతే. చెప్పండి సార్. ఏమన్నా అనుకో, మీరు చేసిన దానికి మీకు ఏం చెప్పాలో నాకైతే తెలీదు. ఇది ఇట్లా మాట్లాడుకుంటా పోతే పోతూనే ఉంటుంది. నాకు అర్థమైంది ఏంది, మీరు మొదట్లో చెప్పినప్పుడు నేను ఒక పెళ్లి చేసుకున్నాను నా హస్బెండ్తో ఉంటేనే, బట్ వేరే వాళ్ళు ట్రాప్ అవ్వడం వల్ల నేను వాళ్ళని చేసుకోవాల్సి వచ్చింది. కానీ నా హస్బెండ్కి అన్ని నిజాలు చెప్పాను, నా హస్బెండ్ నన్ను రానియట్లేదు, నా బాధను అక్కడ చెప్పుకుంటాను అన్నారు. ఇంత డీటెయిల్గా నాకు తెలిసింటే నేనేం చెప్పింది అప్పుడే. ఏంది మా ఇది? ఆడపిల్లని నేనేం చెప్పుకోవాలి? ఆడపిల్ల అంటే లక్షణాలు అన్నీ ఉండాలి. ఆడపిల్ల లక్షణాలు ఉండాలా, మగ అబ్బాయి అంటే మగపిల్లోని లక్షణాలు అన్నీ ఉండాలా. ఫస్ట్ మనం మనిషిని, తర్వాత ఓకే వీడు అబ్బాయి వీడు అమ్మాయి అని చెప్తాం. పుడితేనే అమ్మాయి కదా అని చెప్పి ఇట్లుండరు, అబ్బాయి కదా అని గొప్పగా ఎత్తారు. అంతే కదా. మీ అమ్మ నాయన అయినా సరే. అవును, నాకు డౌట్, మీ నాన్న ఎస్ఐ కదమ్మా, మరి ఏం చేసినాడమ్మా ఇదంతా విని? ఎక్కడో అయితే ఎవరైనా ఆన్సర్ చేశారు, తన కూతురుతో అయ్యేసరికి పరువు తనకు కూడా పోయింది కదా సార్. పరువు అని కాదమ్మా, ఏం చెప్పినాడమ్మా పెద్ద ఆయన? ఏం చెప్పాడు సార్? ఏమనలేదు సార్. ఏమనలేదు? నాతో మాట్లాడట్లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫాదర్ ఎట్లా మాట్లాడతాడు? నిన్నే ఇంత ఉన్నప్పటి నుంచి పెంచింటాడు కదా, ఇంత అయినావు కదా, నువ్వే 2 ప్రాణాలు ఇచ్చినావు కదా, ఏం మాట్లాడతాడు మా నీతో? అంటే అది మాట్లాడేంత మాట ఏమొస్తుంది మా నుంచి? నువ్వు కడుపుతో ఉన్నావు అని చెప్పి నీ కొడుకుని పెంచింది మీ అమ్మ నాన్నే కదా. మరి నువ్వు ఇబ్బంది పడకూడదని మీ నాన్న నీ భారాన్ని కూడా తీసుకుపోయి ఆయన ఆప్యాయతనిచ్చి పెంచితే నువ్వేం చేసినావమ్మా? ఏం నేర్చుకున్నావమ్మా నీ జీవితంలో నువ్వు? అంటే మీరు తప్పు చేసినారని నేను ఏదో అంటున్నాను కాదు. మనిషి అన్నాక అన్ని లక్షణాలు ఉంటాయి. కోపడతాడు, అరుస్తాడు, అన్ని చేస్తాడు, తప్పులు కూడా చేస్తాడు. నాకంటూ ఎవరు లేరు సార్, అందరూ ఉండి ఒక అనాథలాగా ఉన్నాను సార్. నేను అందరూ ఉండి అనాథ లాంటి ఒక పరిస్థితికి వచ్చావు, అంతే కదమ్మా. నేను అందరూ ఏం దూరం పెట్టలేదే. పెట్టుకున్నా కానీ నా పిల్లలకి నా భర్తకి దూరం అయిపోయాను. దూరం చేసుకున్నావు, పిల్లల్ని దూరం చేసుకున్నావు, భర్తను దూరం చేసుకున్నావు. ఎవరు లేదు సార్ ఈరోజు నాకు. ఎవరు లేని పరిస్థితిలోకి వచ్చావు. మరి ఏం చేస్తావమ్మా ఇప్పుడు? బయట కూడా నేను ఎవరికి ఏమని చెప్పుకోలేను సార్. ఎట్లా చెప్తావమ్మా ఇదంతా? నువ్వు మామూలుగా ఆలోచించు, ఎట్లా చెప్తావమ్మా ఇదంతా? అంటే దీనిలో మీ ఆయన తప్పని కొద్దిసేపు చెప్పుకోవచ్చు, లేకుంటే మీ తప్పని చెప్పుకోవచ్చు, కానీ మొత్తం కలిపితే ఏం చేస్తావు నువ్వు? అంటే ఏంటి? చదువుకున్నావు కదమ్మా, బీకామ్ వరకు చదువుకున్నావు కదమ్మా, నువ్వే కదా ఎగ్జామ్లో రాసింది. అవి కూడా ఏమన్నా ఒకరిని పెట్టి రాపించినారా? మళ్ళీ మీరే రాసినారంటే మీకు కొంచెం నాలెడ్జ్ వచ్చింటుంది కదా. ఏం చదువుకున్న వాళ్ళే జీవితంలో కొంచెం అమ్మో నైనా జాగ్రత్తగా ఉండాలా, రోజులు బాగాలేవని ఉంటారే. కష్టం విలువ తెలియాలి సార్, పిల్లలకి తెలియకుండా పెంచితే ఇలాగే ఉంటుంది. కష్టం విలువ తెలియకుండా పెంచితే కొంచెం బాధ్యత అన్న ఉంటుంది, భయం అన్న ఉంటుంది. మీ దగ్గర భయం లేదు, బాధ్యత లేదు. అమ్మ పెళ్ళి అంటే ఏంది మా? ప్రతి ఒక్క మనిషి ఒక్కసారే చేసుకుంటారు. వాని పరిస్థితి బాగాలేకునో అమ్మాయి పరిస్థితి బాగాలేకునో ఏమన్నా గందరగోళం అయితే రెండోసారికి పోతారు. కానీ 2 ఎప్పుడు 2, 1 ఎప్పుడు 1. అందుకే కదమ్మా 2 భార్య భర్తలు తెంచుకుంటామన్నా సరే కోర్టులు టైం ఇచ్చి ఆలోచించుకోండి అంటారు, కానీ వెంటనే సంతకాలు పెట్టి పొమ్మని చెప్పారు కదా. మరి అంత విలువ ఇస్తున్నారు పెళ్లికి. నువ్వు 2 పెళ్లిళ్ళు చేసుకుంటే ఎట్లమ్మా? భర్త ఉండి 2 పిల్లలు ఉన్నాక అది గుట్టిగా అట్లా కట్టారు సార్. ఇంకా అది పెళ్ళని ఫిక్స్.
ఉట్టిగా కడితే నువ్వు అనవు నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, నాకు ఒక చోట ప్రేమ దొరకక ఈ ప్రేమను నమ్మి చేసుకున్నాను అని నువ్వు అనవు. నేను మా ఆయన బాధపడతాడు సార్ ఈ ఇంటర్వ్యూ చూస్తే. మీ ఆయన బాధపడతాడు కాదమ్మా, లోకం తెలుసుకోవాలి కదా ఎట్లాంటి రోజులు వచ్చినాయి అనేది. ఓకే సార్. మరి మొత్తంగా ఏంటిమ్మా, పిల్లలు కావాలి. అవును సార్. మరి అడుగు మీ నాయనకి, మీ అమ్మకి, మీ పిల్లలకి ఏమన్నా చెప్పాలంటే ఒక మాట చెప్పుమ్మా. బాలు సారీ బాలు, ఏదో పొరపాటు అయితే జరిగింది. నాకు పిల్లల్ని ఇస్తావో మనం కలిసి ఉందామంటావో అది నిర్ణయం నీదే. ఈరోజైతే నేను మిస్టేక్ జరిగింది. వాట్ ఎవర్ ఎట్ మీ సారీ బాలు. నమ్మించి నేను మోసం చేశాను అనుకో, ఏమని అనుకో, ఏదైనా జరిగి ఉండొచ్చు. ఈరోజు నేను అన్ని విధాలుగా నష్టపోయినా, సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్నా, నాకెవరు లేరు బాలు. సారీ బాలు, రియల్లీ సారీ బాలు. ఏ ఆడపిల్ల చేయని పొరపాటు చేసిన. లవ్ యూ సో మచ్ బాలు. పెప్సీ చూడాలనిపిస్తుంది, మిక్కీతో మాట్లాడాలనిపిస్తుంది బాలు. నీ ఫెయిల్యూర్ వెనకాల ఈరోజు సక్సెస్ వచ్చినప్పుడు నేను లేను. నువ్వు నాతో కలిసి ఉండవని నాకు తెలుసు. డాడీ వాళ్ళు కూడా నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు బాలు. నీ పరువు తీయాలనో ఇంకోటో అని చెప్పి నేను ఇంటర్వ్యూ పెట్టలేదు. కేవలం మన పిల్లల కోసం. చూడు బాలు, ఇంతకన్నా నేను ఏం చెప్పలేను. సారీ టు ఆల్ రొడ్డా ఫ్యామిలీ. సాయి, సారీ సాయి, అభిషేక్, కిషోర్, దేవా, నా వల్ల మీరు కేసులో ఇన్వాల్వ్ అయిపోయారు. కేవలం నా కోసమే వచ్చారు సార్, అక్కను కొడుతున్నారని. కానీ అక్కడ జరిగింది ఇంకొకటి. తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏ తప్పు చేయలేదు సార్. నా బ్రదర్స్ చాలా మంచారు సార్. ఈరోజు వాళ్ళు కూడా నాతో ఎవరు మాట్లాడట్లేదు సార్. నిజంగా బాగా ప్రేమగా చూసుకుని ఉంటే ఇంకొకడు మధ్యలోకి ఎట్లా వస్తాడు? వాడు ఏదో సొల్లు చెప్పేసరికి వాడితో వెళ్ళిపోయాను సార్. ఏమమ్మా, నేనేం చెప్పలేను. సారీ డాడీ, నీ పరువు తీసినందుకు నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టద్దు. ఆడపిల్లని నేను బయట ఎట్లా బతుకు. సో చూస్తున్నారు కదండి, ఈ ఆడపిల్ల చెప్పిన మాటలు విన్నాక మీకు ఏం అర్థమవుతుంది అంటే ఈమె లైఫ్ ఇంత దారుణంగా తయారవడానికి కారణం ఎవరు, అండ్ ఇప్పుడు రియలైజేషన్ అయ్యాక తను చెప్పే మాటల పట్ల మీకు ఎంతవరకు ఎలాంటి అభిప్రాయం వస్తుందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బట్ నా సైడ్ నుంచి ఒక హానెస్ట్ రిక్వెస్ట్, మీ పిల్లల్ని పెంచుతుంటే మాత్రం జాగ్రత్తగా పెంచండి. అంటే రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. బంధాలు, విలువలు, మానవత్వం ఏం లేదు. క్లారిటీగా అర్థమవుతుంది రోజు రోజుకి. అంటే ఇది ఒక్క విషయమేని కాదు, బయట జరిగే ఇన్సిడెంట్స్ కూడా మనకి ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మరి ఇట్లాంటి సమాజంలో మన పిల్లలు బ్రతకాలంటే ఖచ్చితంగా ముందు తరం ఎలా బతికారో, ఎలాంటి విలువల్ని క్యారీ చేసి మనల్ని ఇంతవరకు తీసుకొచ్చారో తప్పకుండా ప్రతి ఒక్క అబ్బాయికైనా అమ్మాయికైనా చెప్తేనే బాగుంటుందనేది నా ఒపీనియన్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.